సో మంచి 1.35. అవును సార్. సో మంచిగా వెళ్తా ఉంటది. సో వండర్ఫుల్ గా బై చేసుకునే వాళ్ళు ఇంకా బై చేసుకోండి సార్. నిన్న మీకు చెప్పాము, నిన్న మీకు కొంత కూడా సార్, సార్ మీకు అందరికి నిన్న చెప్పడం జరిగింది, ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అని చెప్పాను నేను. మళ్ళీ నాకు సార్ నేను లాస్ లో ఉన్నాను, పీస్ మీటర్ ఏంది సార్ అది ఇది అనుకుంటకుండా మీ యొక్క ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోండి ముందుగా. ఎందుకంటే నాకు మళ్ళీ ఇలా అయింది అలా అయింది ఇంకా మాటలు రాకూడదు అనేది నా ఆలోచన సార్. మీకు మీ మంచి గురించి చెప్తున్నాను, మీ మంచి కూర చెప్తున్నాను నేను సార్. ఎందుకంటే మన ప్రాఫిట్ బుక్ అయితే ఇక మనకు బాధ ఉండదు సార్. అంటే మనం పెట్టిన అమౌంట్ మనకు బయటకు వస్తే ఇక మిగతా అమౌంట్ మీద బిజినెస్ చేయండి. మిగతా అమౌంట్ ఖర్చు చేయకుండా, ఎక్స్ట్రా వచ్చే అమౌంట్ ని ఖర్చు చేయకుండా దాని మీద బిజినెస్ చేసుకోండి. అంటే ఇదే పెంచుకోవడం, తగ్గినప్పుడు ఇది చేయడం, అలా చేయడం అలా చేసుకోండి. అలా చేసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుంది సార్. అలా అంటే బాధ ఉండదు, ఎప్పటికీ మీటింగ్ రావాలన్న ఆలోచన కలుగుతుంది. సో పీవీసీ మీటర్ ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్న ఆలోచన కనబడుతుంది మనకి. చూసారా మన పీవీసీ మన డబ్బులు మనం తీసేసుకుంటే ఎన్ని ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి చూడండి. మీటింగ్ రావాలనిపిస్తుంది, ఎవరైనా పిలిస్తే పలకాలనిపిస్తుంది, అన్మిట్ చేసుకుని మాట్లాడాలనిపిస్తుంది, మైండ్ సెట్ బాగుంటుంది. సో పీవీసీ మీటర్లో కంటిన్యూ అవుదామనిపిస్తుంది. ఎన్నో ఉంటాయి ఇందులో. ఇవన్నీ ఉండాలి అంటే సో మీటింగ్ కు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి అటెండ్ అవ్వమన్నది అందుకే. అదే రోజు వస్తే అదే రోజు తెలిసి మొత్తం తెలుసుకొని కాదు, ఒకటే రోజు ఏది అయిపోదు. సో మనందరము ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం కనుకనే ఈ రోజున ప్రాఫిట్ బుక్ చేసుకోగలుగుతున్నాం. అవును, మేము ఇప్పుడు ఏది లోపలికి వెళ్ళి కొంతవరకు విత్డ్రాల్ పెట్టుకున్న మాట వాస్తవమే, ఎక్కువ వ్యాలెట్లు ఉన్నాయి, మరి ఏం చేయాలన్న ఆలోచనతో కొన్ని విత్డ్రాల్ పెట్టాం. వాటిని ఇప్పుడు ఈ రోజున ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ప్రాఫిట్ అంటే 0.70లో తీసుకున్నాం కదా, ఇప్పుడు 0.7 దగ్గర 13.5లో తీసుకుంటే 90% 40% ఎక్స్ట్రా తీసుకున్నట్టే. అంటే డబుల్ కంటే తక్కువ, అంటే 90% వరకు ఎక్స్ట్రా తీసుకున్నట్టు మనం. మీకు ఈ విషయాన్ని మేము ముందే చెప్పాం, ఇలా అవుద్ది అని మాకు మేము ఈ రోజు ఇప్పుడైతే కలగలేం కానీ సో కొద్దిగా రేటు పెరిగిన తర్వాత దాన్ని బయటకు తీసుకుంటే బెటర్ అని చెప్పాం. ఆ రోజు విత్డ్రాల్ చేసుకుని ఆ రోజే వచ్చి తో వాటిని వెంటనే బిఎన్బిగా చేసుకుంటే అవును మనం లాసెస్ అయినట్టే, నిజమే. కానీ ఎవరైతే ఈ రోజు వరకు నిలబడ్డారో వాళ్లకు డబల్ అయినట్టు దగ్గర. ఏమంటారు సార్, కరెక్టేనా నేను చెప్పేది? 0.700లో ఎవరైతే మనం విత్డ్రాల్ పెట్టుకున్నామో ఇప్పుడు 0.35 ఏదైతే అయిందో, అది 13.5. సో 7 అంటే డబుల్ అయినట్టే. సో అందుకే మీ అందరికీ చెప్పింది, ఆ రోజు విత్డ్రాల్ పెట్టుకున్నాము, ఈ రోజు దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాం. బట్ ఎవరైతే ఓపిక ఆగినారో వాళ్ళకే. వెంకటేష్ పిట్ల, వెల్కమ్ సార్, మాట్లాడండి. సార్ ఎస్ సార్. సార్ మై నేమ్ ఇస్ వెంకటేష్ సార్, ఫ్రమ్ ఖమ్మం, తెలంగాణ సార్. వెల్కమ్ సార్, చెప్పండి. బాగున్నారా సార్? ఇవాళ ఏంటంటే సార్ ఒకటి జరిగింది సార్. ఇవాళ 10,000 పీవీసీ మెటా కొన్నాము. గతంలో సార్ పీవీసీ మెటా మేము కొన్నాం సార్. గతంలో మా టీము 80,000 పీవీసీ మెటా కొన్నది మొత్తం 30 మెంబర్స్ కలిసి. అది పీవీసీ మెటా డౌన్ అయిందని చాలా మంది దాన్ని యూఎస్డీ స్వాప్ చేశారు సార్. బాధపడతారు, అనవసరంగా స్వాప్ చేసి ఇలా బాధపడతారు వాళ్ళు పాపం. మళ్ళా కొంటారు సార్ ఇవాళ. అవునవును సార్, అవును సార్. అంటే ఎట్లంటే సార్ ఇది వాళ్ళకు అవగాహన లేక అనమాట. ఇది ఇప్పుడు చూడండి, మీ లాంటి వాళ్ళకి మన లాంటి వాళ్ళకి అవగాహన వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే మనం వేరే కైన్స్ చూస్తున్నాం. ఇక్కడ మీటింగ్ లో చెప్తున్నారు, స్క్రీన్ షేర్ చెప్తున్నారు, బైనాన్స్ ఓపెన్ చేసి చెప్తున్నారు. ఈ రోజు కాయిన్ ఇంతలో వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో మీటింగ్కి రమ్మని. అందుకే సార్ నన్ను అడిగితే మీటింగ్ వచ్చే వాళ్ళలో అంటే కంటిన్యూగా ఎవరైతే మీటింగ్ వస్తారో సార్ వాళ్ళ టైం కొద్దిగా వేస్ట్ అయితే కానీ లాస్ అవ్వరు సార్. వాళ్ళ మనీ లాస్ అవ్వరు సార్. నేను వాళ్ళకి చెప్పాను సార్, వాళ్ళకి రేట్ అయితే ఇంకా తగ్గడం జరగదు, పెరిగిద్ది
అంటే రేపు ఖచ్చితంగా కొనుక్కుంటానని చెప్పారు. ఇవాళ యూఎస్డి దొరకదు ఎప్పటికీ సార్, ఎందుకంటే తగ్గదు అని కూడా చెప్పకూడదు సార్. ఏమంటే సార్ ఈ ఉమ్, టైంలో కొనుక్కోండి అంటే వాళ్ళకి అదే నేర్పడానికి ప్రయత్నం చేయండి సార్ మీరు. ఆ, ఇది బిజినెస్, ఇది ఒక బిజినెస్. అదే అదే తగ్గుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇప్పుడే కాదు కానీ తగ్గుతుంది. ఎప్పుడు అదే అదే మళ్ళీ 6 నెలలుగా తగ్గుతుంది కావచ్చు తెలియదు. ఒక ఇట్లా ఉమ్, ఉమ్. ఎగ్జాంపుల్ ఉంటుంది సార్ అట్లా ఐసా వాళ్ళు కొని పెడతారు సార్, ఫిక్స్ కొని పెడతాండ ఒక 50,000 పీవీసీ మీటర్ వరకు కొని కొనుక్కు అట్లా పెట్టండి. పెడదామంటే పెట్టుకోండి ఏం కాదు ప్రాబ్లం లేదు అని చెప్పేసిన వాళ్ళకి, ఇంకా ఈ రేపు రోజు మా కొంటా అని టీంలో చెప్పాను ఇంకా. ఓన్లీ జస్ట్ పెట్టుకోవడానికి కొనుక్కున్నారు 25,000 పీవీసీ మీటర్. 25,000 రూపీస్ కదా సార్, 25,000 పీవీసీ మీటర్. ఆ, ఓకే, నో ప్రాబ్లం, కొనిపెట్టుకో. ఆయన ఏమంటున్నా అంటే నేను ట్రేకింగ్ చేసుకున్నాను. లేదు సార్ నేను బయట పెట్టుకుంటా సార్. మరి నేను అన్నాను సార్ ఇది మరి డబుల్ ట్రిబుల్ అవుతుంది కానీ మరి కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఓకే అట్లయితే నో ప్రాబ్లం, కొందాం. చలో టక్కన యూజ్ చేసి తీయడం జరిగింది, కొనడం జరిగింది అట్లా అనమాట. సార్ ఇవాళ ఎక్సెన్స్ ఇవాళ మార్నింగ్ సార్ నేను కొన్నా సార్ పీవీసీ మీటర్ మార్నింగ్ టైం కొన్నప్పుడు ఇవాళ ఒక్క రోజు నాది $50 పెరిగింది సార్ ఇవాళ. చూసారా మరి అది అలా ఉంటుంది మరి. 20,000 అట్లా పీవీసీ ఆ మీటర్ రకంగా ప్రాఫిట్ $50 బుక్ పెరిగింది. చేసుకోవాలి సార్. అంటే ఇప్పుడు తాత్కాలికంగా మన మన ఇన్కమ్ అనేది ఏంటంటే ఇప్పుడేమో తాత్కాలికంగా తీసుకోమంటుంది మన సిస్టమ్. సో మళ్ళీ మనకి ఏంటంటే ఫ్యూచర్ లో మంచి మీకు ఇన్కమ్ ఇస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ తాత్కాలికంగా సంపాదించుకోండి. అదే. సార్ ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇప్పుడు రేపు 50,000 ఉంది సార్ కొనేది పీవీసీ మీటర్, అది ఓకే, ఎట్లా కొనాలి సార్? అంటే 10,000 10 అట్లా కొనాలన్నా ఒకేసారి ఎట్లా సార్ అది? ఒకేసారి కొనకండి. ఎందుకంటే పెద్దగా మనకు రుసుము ఏం రుసుము పడట్లేదు, ఫీజు ఏం పడట్లేదు ఎక్కువగా. ఆ, సో అందుకని చెప్పేసి ఇలాగే కొనండి, తక్కువతో కొనుక్కోండి. అంటే సార్ ఇప్పుడు ఇలా కొన్నా సార్ 10,000 కొన్నా అట్లా కొనొచ్చా ఒకేసారి 10,000? కొనొచ్చు సార్, కొనొచ్చు, అట్లేం లేదు. అట్లేం లేదు, కొనొచ్చు, ఏం లేదు. ఓ 50-60 వేలు. సార్ 15,000 20,000 వరకు సేమ్ సార్, నో ప్రాబ్లం. సేమ్ ఎక్కువేం సేమ్ పడట్లా. అదే అంటున్నాను. దానిపైన ఎబో ఏబో 50,000 కొంటే కనుక డిఫరెన్స్ అవుతుంది నేను అంతే. అదే అనుకుంటున్నా. 50 ఏబో ఇట్లా 40 ఏబో లేకపోతే 160,000 70,000 అయితే మాత్రం మీరు అలా కాకుండా ఆ, ఇలా చేయండి. దాని అంటే మీకు సార్ ఇప్పుడు ఫీజు ఎక్కువ డైరెక్ట్ పడతలేదు సార్. అదే సార్ డైరెక్ట్ 50,000 కొంటే మనకి కాయిన్స్ తగ్గవు సార్, సేమ్ వస్తాయి కదా అట్లా అన్ని. లే టూ మీరు టైమ్స్ కొనండి సార్, 2 2 టైమ్స్ టైమ్స్ బై కొనండి చేయండి. సార్. మా మాట వినండి మీరు. 25,000 రౌండ్ ఫిగర్ 25,000 చేయాలి. అది సార్. ఒకటి ఏంటంటే 55 తర్వాత 8 సున్నాలు వస్తున్నాయి, 4 సున్నాలు వస్తున్నాయి, అదొక ఫిగర్ అది. సో దానివల్ల మీకు చెప్పేది ఏంటంటే మీరు దాన్ని ఆఫ్ బై చేయండి. ఏం పెద్ద పోయేది ఏం లేదు సార్. అలా అదే అదే అదే. కొన్ని సెంట్లలో పోతుంది అంతే డాలర్, ఆ, అందుకని. అదే అదే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలా బాగానే కొన్నా సార్ మీ మా టీము ఇలా 20,000 కొన్నా సార్, రిమైనింగ్ 50 ఉంది కొనేది ఇంకా. వా సూపర్ సార్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సార్ పీవీసీ మీటర్ గ్రోతింగ్ బాగుంది సార్, బాగా నచ్చింది ఇవాళ. మామూలు విషయం కదా, ఎంత రైడ్ బాగున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, సూపర్, కంగ్రాచులేషన్స్ సార్ నిజంగా. ఎస్ నాకు అలా బై చేసుకోండి. ఎక్కువ బై చేసే వాళ్ళు ఎందుకు, ఓకే అట్లా కూడా బై అవుతుంది, ప్రాబ్లం లేదు ఇప్పుడు. ఎందుకంటే సిస్టమ్ సిడిఎస్ పెట్టింది, ఏం పర్లేదు, ఏం అవ్వదు. కాకపోతే ఎనీవే ఏదేమైనా హాఫ్ అమౌంట్ బై చేయండి, ఏముంది సార్. ఈరోజు మేము 25,000 పీవీసీ మీటర్ తీసుకున్నప్పుడే కానీ దాన్ని మేము 13,000 ఒకసారి, 12,000 ఒకసారి, ఇంకొక వ్యక్తిగత 8,000 ఒకసారి, ఈ విధంగా బై చేసాం అనమాట. ఓకే, సో ఇంతకుముందు శివలింగ ప్రసాద్ సార్ మీరు హైండాజ్ అంటే అన్మ్యూట్ చేసి మాట్లాడాలనుకుంటారు. నేను మాట్లాడుతుందని చెప్పేసి ఆపలేదు. వెల్కమ్ సార్, మాట్లాడండి. ఏమైనా చెప్పాలనుకున్నారా మీరు? ఓకే, నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. చెప్పండి సార్. స్లీపర్ టాప్ నేను దగ్గర 10 సార్లు చేశాను సార్. ఓ గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. రేపు చేస్తే 11 సార్. వండర్ సార్. సో మొత్తం ఎంత అయింది సార్ క్వాంటిటీ? దగ్గర 1,400 యూఎస్డీ అయిందండి. వండర్ సార్, ఇట్స్ గ్రేట్ సార్. సో మంచి డెసిజన్ సార్. సో పార్ట్నర్స్ ఇలా ఫోకస్ చేయండి. దాని మీద శంకర్రావు సార్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్, మాట్లాడండి, ఎలా ఉన్నారు? సార్ రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా రోజులు అవుతుంది మరి మాట వినకుండా. నేను కూడా నిన్న బిజీగా ఉన్నాను. నేను ఒకరోజు మీటింగ్ అటెండ్ అవ్వకపోతే లాస్ట్ లో వచ్చాను అనమాట.
ఫైనల్ 10 minutes బిఫోర్ అంతే. సో దానివల్ల నాకు నేను ఏదో చాలా రోజుల నుంచి మాట్లాడలేదన్న ఒక ఫీలింగ్ కలిగింది. నాకు అలా అనిపించింది. ఎందుకంటే రోజు మనం మాట్లాడదాం కనుక సో అలా మాట్లాడకపోతే ఎందుకో నాకే. అందుకే నేను కావాలని నిన్న నేను రస్తాలో ఉన్నాను, దారిలో వస్తూ కూడా నేను అన్మ్యూట్ చేసుకొని నేనే మాట్లాడాను. రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా సార్. ఎస్ సార్ మంచిది, కావాల్సిందే కదా సార్. వాళ్ళు ముందు మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, మేము విత్డ్రాల్ తాత్కాలికంగా ఆపాము అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనకి మంచి బెనిఫిట్ ఇస్తానని చెప్పారు, ఇస్తారు వాళ్ళు. బట్ ఇక్కడ మనము మన మైండ్ సెట్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటికీ కూడా ఎన్ని రోజులు మనం బ్లేమ్ చేద్దాం సిస్టాన్ని, అది అలా చేస్తుంది ఇది ఇలా చేస్తుంది అని అలా బ్లేమ్ చేసే బదులుగా సో కొంత మనం నేర్చుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదా మంచిగా తీసుకొని. బట్ ఇందులో నేను ఆ టైంలో అలా కొన్నాను, ఈ టైంలో ఇలా కొన్నాను అంటే కుదరదు సార్. ఏమంటారు సార్? ఎందుకంటే ఇక మర్చిపోవాలి వీటిని మనం. అందుకని చెప్పేసి పబ్లిక్ కి చెప్తున్నాను. సో ఖచ్చితంగా మనము ప్రాఫిట్ ఎక్కువ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను సార్. మనకు ఇంకా అత్తలేదు, మనకి అది వస్తలేదు, మనకి ఇది వస్తలేదు అనుకుంటా ఎన్ని రోజులు మనము బ్లేమ్ చేసుకుంటూ పోతే కుదరదు. సో ఈ టైంలో మీ యొక్క ఏదైతే మీరు తక్కువలో కొనుక్కున్నారో ఫస్ట్ ముందుగా అది తీసుకోండి, అమౌంట్ తీసుకోండి, లాభం తీసుకొని మిగతా వచ్చిన అమౌంట్తో సో అది మనం ఏమంటారు సార్, బిజినెస్ చేసుకోండి. కరెక్టేనా సార్? కరెక్టే. ఇప్పుడు ఎవరైతే మీరు ఇన్ని రోజులు నేను అట్లా అంత కొన్నాను ఇంత కొన్నాను అంటున్నారు కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక 50,000తో కొన్నారు ఎగ్జాంపుల్, ఇది 0.7 0.8 ఉన్నప్పుడు అలా కొనుక్కున్నప్పుడు ఇప్పుడు దాన్ని మీరు 25% సేల్ చేసేయండి. మొత్తం కూడా వద్దు, 50% కూడా సేల్ చేయొద్దు, 25% సరిపోతుంది సేల్ చేయడానికి. అది ఓకే వాళ్ళు పెట్టిన వాళ్ళ సంగతి, అది అక్కడ 0.20 తయారవుతుంది, దానికి నో ప్రాబ్లం సార్. అక్కడ మనకి 0.20 తయారవుతుంది కదా సార్, ప్రాబ్లం ఉంది అందులో, అక్కడ వస్తుంది కదా, అది అక్కడ వస్తుంది సార్. వెంకటేష్ సార్ మేము ఇక్కడ కూడా చెప్పాం సార్, అంటే పెరిగితే పెరగచ్చు, ఒకవేళ పెరగకపోతే ఎట్లా, ఈ 2 విషయాలు కూడా మనం చెప్పాం. మీరు మనం ఇక్కడ అనుకున్నాం కదా లేదు సార్, మనమే మాట్లాడాము. అవును, పోతాయి కొంత. ఇప్పుడు ఎవరైతే లోపల పెట్టుకుంటారు నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అక్కడ పెట్టుకున్న లాస్ ఏం లేదు సార్. అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, విత్డ్రావల్ పెట్టుకున్నారు కొంతమంది, విత్డ్రావల్ మధ్యలో చాలా తక్కువతో కూడా అయినా పర్వాలేదు అని విత్డ్రావల్ పెట్టుకున్నారు కదా సార్. వాళ్ళకి నేను చెప్పింది, వాళ్ళకు ఇప్పుడు ఏదైతే విత్డ్రావల్ పెట్టుకొని దాన్ని ఉంచుకున్నారో సో వాళ్ళకి ఇది బెనిఫిట్ సార్. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సార్ మనకి అంటున్నారు కదా అందరు లోపల పెట్టుకున్నారని, ఏంటంటే మనకి లాంగ్ లెంత్ సార్, అది లాంగ్ బయట ఎవరైతే ఇప్పుడు హోల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళందరూ ఏంటంటే సార్, ఇప్పుడు ఓకే సార్, జస్ట్ ఇప్పుడు ఒకవేళ 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ అయింది అనుకోండి సార్ మంది, అయినప్పుడు ఏంటంటే ఇలాగ ఎవరైతే హోల్డ్ చేసుకున్న పర్సన్స్ వాళ్ళందరూ ఓకే 10 రేట్లు మనకు వచ్చింది కదా 20 రేట్లు వచ్చింది కదా అని ఆటోమేటిక్ వాళ్ళు స్వాప్ చేసుకోవడము లేకపోతే సేల్ చేసుకోవడం ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. అవును, మనకి లోపల ఉన్న పర్సన్స్ మనం ఏంటి సార్, మన టార్గెట్ వేరు కదా సార్. మనం ఏంటంటే మినిమం $5 లేకపోతే $10 ఎప్పుడు మంది ఆ టార్గెట్ లోపల కంప్లీట్ అవ్వద్దు ఆ రోజున ఏంటంటే మనం జస్ట్ విత్డ్రాల్ అనేది మనకు $100 ఇచ్చినా కానీ 100 పీస్ మీట ఇచ్చినా కానీ ఏమవుతుంది సార్, బయటకు వచ్చేటప్పటికి $500 అయిపోద్ది. అదే సార్ మన టార్గెట్ అనేది అదే అనమాట. ఈ రోజు మీరు 10,000 పీవీస్ మీట 1,00,000 పీవీస్ మీట అమ్మినా గానీ ఎంత వస్తుందో, ఆ రోజున 100 పీవీస్ మీట అమ్మినా గానీ అమౌంట్ అనేది వస్తుంది. అది సార్ అక్కడ లోపలికి ఉన్న బయటకు ఉన్న ఇది అది సార్, అంటే తేడా. అయితే పబ్లిక్ ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీరు మాట్లాడింది కరెక్ట్ సార్, మీరు మాట్లాడింది కూడా కరెక్ట్. పబ్లిక్ ఏంటంటే, సార్ మేము అందరము లోపల పెట్టాం సార్, లోపల పెట్టాం. అరే లోపల పెడితే ఏంటి, మీకేం లాస్ కాదు, దానికి కూడా ఓపిక ఉంది. దానికి కూడా ఇప్పుడు ఇలాగే ఇంక్రీజ్ అయింది అనుకోండి,
మనకు అప్పటికి మళ్ళీ 100 పీవీసీ మీటర్ల విడ్రాల్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 100 పీవీసీ మీటర్ల విడ్రాల్ ఇచ్చినా కూడా ఆ ప్రైజ్ ని బట్టి ఓకే. సో మళ్ళా ఓకే ఇట్లా కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ కొంచెం పెరిగి తగ్గినాక కూడా విడ్రాల్ చార్జ్ చేస్తాడు అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. సో మళ్ళీ నీకు ఛాన్స్ వస్తుంది కదా సార్, అవును. మళ్ళీ నీకు ఛాన్స్ వస్తుంది. అంటే ఇది క్రిప్టో అంటే ఇదే సార్, ఎప్పుడు కానీ పైకి పాకదు, ఎప్పుడు కానీ భూమికి పోదు. ఏమవుతుంది అంటే సార్, అప్పు డౌన్ అప్పు డౌన్ అప్పు డౌన్ కామన్ అన్నమాట ఇందులో. సో ఈ రోజు మేము అనుకున్నాము ఒక మీటింగ్ లో, ఇంకా మన వాళ్ళకి ఆ యొక్క మైండ్ సెట్ ని తీసుకురావాలి అని ఈ రోజు మేము అనుకున్నాం సార్, కొంతమంది లీడర్లు ఇక్కడ. అది కొద్దిగా తర్వాత నేను అది కొద్దిగా నేను షేర్ చేస్తాను ఏంటి ఎలా అంటే, మీ యొక్క మైండ్ అనేది కొంచెం ఏమంటారు స్టేబుల్ గా ఉంచుకోండి సార్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఇక్కడ ఎలా అసలు ఏంటి, దీన్ని ఏ విధంగా మనం ఇందులో సంపాదించుకుంటాం, మీరు ఈ ఆలోచన తీసేయండి సార్. అందరికి చెప్తున్నా సార్, ఇక్కడ మన శంకర సార్ మీరు ఉన్నారు కనుక మీకు అందరి తరఫున నేను ఏం చెప్తున్నానంటే సార్, ఈ ఆలోచన తీసేయండి. మీరు ఎప్పుడు $14 అవుతుంది, ఎప్పుడు $13 అవుతుంది, అది తీసేసి ఆ ఆలోచన తీసేసి ఆ ఆలోచన అనేది అంటే ఆ ఆలోచన విధానం మార్చుకోవాలి మనం. అలా మార్చుకుంటే ఇందులో మనం ముందుకెళ్ళగలుగుతాము, సంపాదించుకోగలుగుతాం. అఫ్ కోర్స్ కావాలి 14 ఏంటి సార్, 20 కావాలా, $20 కావాలి, $30 కావాలి, $50 నేను కోరుకుంటాను, అట్లా కాదు దాని అర్థం. అంటే ఇప్పుడు ఇలా అనుకుంటూ పోతే నేను ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాను సార్, మీరు ఇంకింత డల్ అవుతారు, మీ మనసు డల్ అవుతుంది. పీవీసీకి ఏం కాదు, పీవీసీకి ఏమీ కాదు. మీరు అంటే మన మనస్సు మనం డల్ అయిపోతాం అని చెప్పాను. ఏమంటారు సార్, నేను చెప్పినలే సార్ అందరికి ఈ విషయాన్ని, మీ యొక్క మైండ్ సెట్ చదివి చెప్పాను నేను సార్. మీరే లోపలికి వెళ్తారు అంటే మీ మనస్సు ఖరాబ్ అవుతుంది పీవీసీ మీటర్ మీద, కానీ పీవీసీకి ఏం కాదు. పీవీసీకి ఇవాళ ఇంకా తగ్గినా రేపు అది ఒక బంతి. చూడండి మీకు ఒకటి కొద్దిగా చూపిస్తాను. ఇక్కడ బుల్ రన్ లేదు సార్ క్రిప్టో. ఈ అంటే ఈ బిట్వీన్ ఈ మధ్యలో సంగతి చెప్తున్నా, బుల్ రన్ లేదు. బుల్ రన్ అంటే ఏమంటారు అంటే దాన్ని హై పిచ్ లో వెళ్తున్నాయి అని అనుకుంటారు కదా, హై పిచ్ లో లేవు సార్ అన్ని క్రిప్టోలు. వెంకటేష్ సార్ కరెక్టేనా? నేను ఈ 4-5 డేస్ నుంచి గురించి చెప్తున్నాను. బుల్ రన్ లేదు ఇప్పుడు. వేరే క్రిప్టోలు ఏమంటారు దాన్ని డౌన్ లో ఉన్నాయి సార్. కానీ ఇక్కడ పీవీసీ బుల్ రన్ లో ఉంది. వెంకటేష్ సార్ ఉన్నారా? ఓకే, కొంచెం బిజీ ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు కదా. సో ఈ విధంగా ఈ థింక్ అనేది మన పీవీసీ వాళ్ళది డిఫరెంట్ థింక్ సార్. ఎవరికి దొరకదు, ఎవరికి అంతు చిక్కదు, ఎవరికి దొరకదు. అందుకే అంటాను, మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క మైండ్ సెట్ నేను మార్చడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఆ మైండ్ నుంచి బయటకు రండి సార్. నేను 9 ఉన్నప్పుడు కొన్నాను, నేను 10 ఉన్నప్పుడు కొన్న, $1 ఉన్నప్పుడు కొన్నాను, నేను $7 ఉన్నప్పుడు కొన్నాను, నేను $5 ఉన్నప్పుడు, అది ఎప్పుడు అవుతుంది? ఇలాంటి ఆలోచనతో ఉంటే మీకు టైం పడుతుంది సార్. బిట్వీన్ ఈ మధ్య కాలంలో మీకు కొంచెం ప్రాఫిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఎలా అనేది ఈ రాబోయే 3-4 రోజుల్లో లీడర్లు చెప్తారు, ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది. సో కొద్దిగా వింటూ కొద్దిగా ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తాం. ఓకేనా? అంతే. ఈ విధమైన మైండ్ సెట్తో వెళ్ళండి సార్. బట్ అది మళ్ళీ ఎప్పుడు 9 అవుతుంది, మళ్ళీ ఎప్పుడు 10 అవుతుంది, బయట వాళ్ళు మాట్లాడతారు సార్. అది ఎవరు మాట్లాడతారు చెప్పనా సార్? మీటింగ్కి రారు, కొన్ని సైలెన్స్ గా పక్కకున్నారు, మీతో మాట్లాడతారు. పీవీసీ పెరిగిందా మీరేమంటారు సార్? సారు మొన్నటిదాకా 70 పైసలు ఉండే, ఇప్పుడు ₹1.50 అయింది సార్, ₹1.60 అయింది, ₹1.70 అయింది మీరు అంటారు. అంతేనా అంటాడు అతను అంతేనా? ఎందుకంటే రేపన్నా తన మైండ్ సెట్ అంతే, మీది కాదు. అంతే, మీరు చెప్పినా వినడు. బట్ మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు సంపాదించుకోండి. మీటింగ్ వచ్చేవాళ్ళు దాన్ని ఎలా సంపాదించుకుంటారు? ఈ రోజున ₹1.50 ఉంది, రేపు ₹3 అయితే డబుల్ అయినట్టే కదా సార్. అలా అని చెప్పేసి మనం ఒకటే కొనుక్కొని పెట్టుకుంటామా? ఒక పీస్ మీద కొనుక్కొని పెట్టుకుంటామా సార్? ₹1.50 ఒక పీస్ మీద కొనుక్కొని ₹3 కమ్మేసుకుంటాం? అలా కాదు కదా. 1000 కొనుక్కొని పెట్టుకుంటాం, లేకపోతే 5000 కొనుక్కొని పెట్టుకుంటాం. లేదంటే ఈ విధంగా ఈరోజు ఒక వ్యక్తి 25,000 కొనుక్కొని పెట్టుకున్నాడు. 25,000 పీవీసీ మీటర్, రూపీస్ కూడా 25,000 అనుకున్న ఎగ్జాంపుల్.
సో తనకు ₹3 అయింది అనుకోండి, మీ 25,000 50,000 అవుతుంది అట్లా. సో అందులో మీ ప్రాఫిట్ మాత్రమే తీసుకోవాలా, మళ్ళీ మిగిలింది అంటే మీరు ఒరిజినల్ మాత్రం తీసుకోవాలి, మీ మెయిన్ ముద్ద బయట తీసుకోవాలి అవసరమైతే. మిగతా 25,000 లాభం వచ్చింది చూడండి, దాంతో పీవీసీ మెటల్లో ఎలా ముందుకెళ్ళాలా అనేది ఆలోచించండి సార్. ఎంత బాగుందో లేదా ఇది? సో పీవీసీ మెటల్ నువ్వు ఖరాబ్ ఉంటావు, ఇంకొకరికి మంచి జరుగుతుంది, ఆడు ఖరాబ్ ఉంటాడు, ఇంకొకరికి మంచి జరుగుతుంది, ఇతను ఖరాబ్ ఉంటాడు, ఇంకొకరికి మంచి జరుగుతుంది, ఇట్లా అనమాట. అందుకని చెప్పేసి ఎప్పటికైనా అది నెంబర్ 1 ప్లేస్. సో ఇక్కడ వచ్చిందల్లా మన మైండ్ సెట్తోనే ప్రాబ్లం, మన మైండ్ సెటే ప్రాబ్లం, అంతా మనలోనే ఉంది ప్రాబ్లం, అంతా వేరే ఎక్కడ లేదు సార్, ఎక్కడ లేదు, అంతా మన మైండ్ సెట్లోనే మనతోనే ప్రాబ్లం సార్, మనలోనే ఉంది ప్రాబ్లం అంతా. మీరు చూడండి సార్, ధ్యానం చేసే వాళ్ళు ఒకటి చెప్తాను సార్, మీరు ఇది కొంచెం పబ్లిక్ వస్తారు, అప్పటివరకు మన పార్ట్నర్స్ వస్తారు మాట్లాడతాను. మీరు ఒకసారి మీరు కొద్దిగా వరల్డ్ వైడ్ గా గూగుల్లో కానీ లేకపోతే చేసిన వాళ్ళు, ధ్యానం చేసే వాళ్ళు అంటే మెడిటేషన్ ఉంటాం కదా సార్, అలా కంటిన్యూగా చేసే వాళ్ళని కలవండి, అప్పుడప్పుడు కలిసి వాళ్ళతో మాట్లాడండి, మీకు తెలుస్తుంది. ఏమవుతుందంటే సార్, సూర్యుడి దగ్గర పవర్ ఏదైతే ఉందో అది నీ బాడీలోకి వస్తుంది సార్. మీ అందరికి చెప్తున్నాను, మీ బాడీలోకి వచ్చి కూర్చుంటుంది లోపల. సో నీకు అలా నువ్వు కంటిన్యూ అంటే చేసే విధంగా తెలుసుకొని, ఒక గురువు అనే వాళ్ళు ఉండాలి, అలా తెలుసుకొని మీరు చేస్తే గనక, మనం చేస్తే గనక ఐ థింక్ ఏ డాక్టర్ అవసరం లేదు, నీకు ఏ ప్రాబ్లం వస్తే ఏం చేసుకోవాలా, ఏ ప్రాబ్లం ఉంటే ఎలా చేయాలా అనేవి ఉన్నాయి. సో అర్థమేంటి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్, అంత మనలోనే ఉంది కదా శక్తి సార్, ఉంది కదా సార్, మనలోనే ఉంది కదా, ఉందా లేదా? 5-10 నిమిషాలు, ఎస్, 5-10 నిమిషాలు శ్వాస ఆపగల శక్తి మనలోనే ఉంది సార్. అప్పుడప్పుడు నువ్వు అనొచ్చు అతను అయిపోయాడు అని చెప్పేసి, చూసారా 5 నిమిషాలు అంటే మామూలు విషయం కాదు, మనం 5 సెకండ్ల శ్వాస ఆపలేము. సో ఇదంతా మనలోనే ఉంది, నేను చెప్పేది ఏంటంటే మనలో ఉంది, ఈ ప్రాబ్లం అంతా మనలోనే ఉంది. ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలా, ఏ విధంగా మనం దీన్ని మూవ్ అవ్వాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలా. సో బయట వాళ్ళ పబ్లిక్ మాటలు వింటే ఏమవుతుందంటే వాళ్ళని ఏమనకూడదు, కానీ అలా మీరు అన్ని మన లోపలేసుకుంటే సో వాటన్ని నైట్ తిరుగుతా ఉంటాయి మీరు సింగిల్ గా ఉన్నప్పుడు. బట్ దేని మీదకి వెళ్ళాలి నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, దానికి అర్థం కాదు, ఆ విధంగా ఉంటుంది. సో దట్స్ వై నేను అంటాను, మీరందరూ కూడా వచ్చారా పబ్లిక్ సార్, మన పార్ట్నర్స్ వచ్చారా చాలా మంది, పర్లేదా మనం వెళ్దామా సెషన్ లోకి సార్? 150 మెంబర్స్ అయ్యారు సార్, కంటిన్యూ. ఓ గ్రేట్ 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 గ్రేట్, చాలా వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అయితే మనం వెళ్ళాం ఆల్రెడీ. సో ఆ విధంగా ఎస్ సార్, వెల్కమ్ అందరికి సార్. పీవీసీ మెట గురించి మాట్లాడుతున్నాం సార్, మీరందరికి కొత్తగా అంటే ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళ గురించి మనం ఒకసారి మాట్లాడుతున్నాం. ఏమంటే మీరందరూ, నేను $10 ఉన్నప్పుడు కొన్నాను, $12 ఉన్నప్పుడు కొన్నాను, $11 ఉన్నప్పుడు కొన్నాను, $7 ఉన్నప్పుడు కొన్నాను, $6 ఉన్నప్పుడు కొన్నాను, 5 ఉన్నప్పుడు కొన్నాను. ఎస్, మీరందరిది కరెక్టే. అలా అని చెప్పేసి అది అప్పటికి ఎప్పుడు వెళ్తుంది అని మాత్రం మీరు వెయిట్ చేయొద్దు సార్. అలాగా అప్పుడు ఆ టైంకి ఎప్పుడు వెళ్తుంది, నేను దాన్ని ఎప్పుడు సేల్ చేసుకోవాలా, ఎప్పుడు మనీ చేసుకోవాలా అనేది ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రండి. ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి కదా, అంటే ఫ్లక్చువేషన్, పీవీసీ మెటల్ రేట్ హై అవ్వడం, లో అవ్వడం జరుగుతుంది కదా. అలా జరిగినప్పుడు మన ప్రాఫిట్ ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మొన్న దాకా విత్డ్రాల్ పెట్టుకున్నారు సార్ చాలా మంది, 0.70, 0.80, 0.00, సారీ 0.0070, 0.0075, 0.0072, 0.008 ఈ విధంగా ఉన్నప్పుడు మనం విత్డ్రాల్ పెట్టుకున్నాం. ఓకే, పీవీసీ మెటాలు ఎక్కువనే వచ్చాయి, ఓకేనా. సో కాబట్టి దాని వాల్యూ తక్కువ. ఇప్పుడు ఏమైంది సార్, ఇప్పుడు ఏమైంది అంటే దాని వాల్యూ పెరిగింది. అవే పీవీసీ మెటల్ మీ దగ్గర ఉన్నాయి పీవీసీ మెటల్ సేమ్, బట్ దాని వాల్యూ అంటే 0.70 అంటే ఎగ్జాంపుల్ 70 పైసలు అనుకుందాం. ఇప్పుడు ఏమైంది సార్, 140 పైసలు అయిందా? ఎగ్జాంపుల్ 130 పైసలే అనుకుందాం, లేదా ₹1.30, సారీ 140 పైసలు, ₹1.30 అనుకుందాం. అప్పుడు నువ్వు
70 పైసలకు విడ్రాల్ వచ్చింది. పీవీసీ మీటర్ 594, 596, 400 సంథింగ్ ఇట్లా ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు అది ఏమైంది సార్? దాని వాల్యూ డబుల్ అయింది. సో వాల్యూ డబుల్ అయింది అంటే మీ మల్టిపుల్ వ్యాట్లలో ఒక అంటే 500 సపోజ్ నేను ఒక 600 వేసుకుంటున్నాను. 600 మీరు ఒక వ్యాలెట్ అయితేనేమో 10 సార్లు చేస్తే 6000 ఉన్నది అనుకుందాం. 6000 పీవీసీ మీటర్ మీ దగ్గర ఉంది. సో మీ దగ్గర 5 వ్యాలెట్లు ఉంటే ఎగ్జాంపుల్ ఎంత అయింది సార్? 3000 పీవీసీ పోయింది లెక్క. 6000 5 వ్యాలెట్లు ఉంటే 6 5 30 అంటే 30,000 పీవీసీ మీటర్ మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కరెక్టేనా సార్? లెక్క కరెక్టేనా సార్? కరెక్టే సార్. 5 సో వ్యాలెట్లు ఇప్పుడు అంటే 5 6 30,000 సార్. 30 ఎగ్జాంపుల్ చిన్న వ్యాలెట్ ఈ రకంగా తీసుకున్నాం మేము. 30,000 పీవీసీ మీటర్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు అది మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ 70 పైసలు వేసుకుందామా రౌండ్ ఫిగర్, లేదా అవును సార్. 80 పైసలు వేసుకుందాం. 75 ఓకే 75 ఒక 75 పైసలు వేసుకుందాం సార్. ఇప్పుడు 30,000 ఇంటూ 75 పైసలు. సో ఇప్పుడు ఏమైంది? దగ్గర దగ్గర 150 పైసల వరకు వెళ్తుందా? రూపాయి 50 పైసల వరకు వెళ్తుంది. వెళ్ళలేదు, ఇంకా వెళ్తుంది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి మీకు? మీరు ఇప్పుడు ఈ డబ్బులతో ఇది ఏదైతే ఉందో మీరు రూపాయి 70 పైసలది 70 పైసలది మనీ తీసేసుకోండి మీరు. అయినా కూడా ఇంకో 70 పైసలు అంటే ఇంకా 15,000 పీవీసీ మీటర్ మీ దగ్గర ఉంటుంది. సో వాటితో మీరు ముందుకెళ్ళండి, వాటితో బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అయితే ఇక్కడ కొంతమంది ఆల్రెడీ అప్పటికే అంటే అత్యవసరం, ఓకే మెడికల్ ట్రీట్మెంట్ కానీ సంథింగ్, ఇంకా వేరే ఏ దారి లేదు, ఇక ఒకటే మిగిలింది పీవీసీ మీటర్ దగ్గర. ఆ టైంలో నువ్వు తీసేసుకున్నావు, దాన్ని వదిలేసేయండి, అది అయిపోయింది. సో ఎవరైతే నిలబెట్టుకొని ఉన్నారో మీరు, వాళ్ళు ఈ విధంగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, సో ఏమంటారు సార్? అలాగా ఈ రకంగా బుక్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఇక మీటింగ్కి రావాలన్న ఆలోచన కలుగుతుంది. రోజు వ్యాలెట్ని ఓపెన్ చేసుకోవాలా అంటే మన ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయాలన్న ఆలోచన కలుగుతుంది. ఇక ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది దీనివల్ల. ఇన్ని రోజులు అదే కదా సార్ మన బాధ, అదే మీటింగ్ ఏవో మాట్లాడుతూ ఉంటారు. అవును అట్లా అనిపిస్తుంది. రూపాయి రావట్లేదు, ఒక రూపాయి రావట్లేదు, రూపాయి అంటే 10 పైసలు రావట్లేదు. వాళ్ళకి వెళ్ళి ఎందుకు మీటింగ్ రావాలి, ఎందుకు చూడాలా అన్న ఆలోచన మీకు కలిగిన మాట వాస్తవాన్ని. ఇలా చేసుకోండి. ఇలా మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీకు అలా అనిపించదు. మీటింగ్ రావాలనిపిస్తుంది, పీవీసీలో జర్నీ చేయాలనిపిస్తుంది. సో ఎలా సంపాదించాలని చెప్పేసి అడగాలనిపిస్తుంది ఒకరిని, ఎలా ఇంకా ఏం వచ్చింది అప్డేట్ అని అడగాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. ఈ విధంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పేది అది సార్. రేపటి నుంచెల్లో ఇప్పుడు మీటింగ్ అయిపోయినాకనో మీ సీనియర్తోనో లేకపోతే మీటింగ్లో ఎన్నో సార్లు మనము జనరల్ విషయాలు మాట్లాడుతున్నాం. అలాంటి టైంలో మీరు అడగండి, ఏ విధంగా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఇందులో ఏ విధంగా మనం చేయాలి. సో అనవసరంగా పబ్లిక్ చూపిస్తున్నారు మనకి ఇక్కడ ఆలోచన చెప్తున్నారు, ఆలోచనని మనకు బయటకు తీసుకొస్తున్నారు, మన లోపల ఆలోచనని. ఇంకేం కావాలి? ఓకే సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. సార్ నా అకౌంట్కి December 31 నుండి సీడ్ ఫండింగ్ లో రిఫరల్ రివార్డ్ అండ్ స్టేకింగ్ రివార్డ్ యాడ్ కావట్లేదు, ఇంకా ఎవరికైనా నా అకౌంట్ లాగానే ఉన్నారా సార్? ఇక్కడ రిఫరల్ రివార్డ్ యాడ్ అవ్వట్లేదు సార్ 31 నుంచి ఎవరికైనా? సరే యాడ్ అవుతుంది సార్. ఒక్క రోజు మిస్ అయింది, అది కూడా మనకు వచ్చింది కదా 6వ తారీఖు 7వ తారీఖు మిస్. అది నెక్స్ట్ డే వచ్చింది సార్, 8వ తారీఖు వచ్చింది మనకి, మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది కదా. 7వ తారీఖు 8వ తారీఖు వచ్చింది. సో సార్ మీరు వింటున్నారన్న మాట విన్నట్టయితే మీరు ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నారో నాకు కనబడట్లేదు ఇక్కడ, కనుక హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మీది స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. ఓకే, మాకైతే వస్తున్నాయి సార్ అందరికి. ఆ ఒక్కరోజు లేట్ అయింది, బట్ డేట్ కింది మీద అయింది. 7వ తారీఖు ముందు వచ్చి 8వ తారీఖు ఇంకా డేట్ కింది మీద వచ్చింది. అవునా కదా సార్? అంతే కదా సార్, కొంచెం డేట్ కింది మీద అయింది అంతే తప్ప సార్ వస్తున్నాయి సార్ అందరికి. ఇంకెవరైనా ఉన్నారు సార్ ఇక్కడ నాకు రివార్డ్ రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్.
ఇప్పుడు నాకు మెసేజ్ చేసిన సార్ మీరు కూడా ఉంటే, శ్రీనివాస్ సార్ తొలిచూరి సంథింగ్, నాకు మెసేజ్ సార్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేసిన సార్ కూడా మీటింగ్ లో ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, దాన్ని స్క్రీన్ షేర్ చేసి చూద్దాం మీకు అభ్యంతరం లేకపోతే. స్క్రీన్ షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి సార్. అనవసరంగా మళ్ళీ ఆ సార్ చేయమన్నాడు, ఈసారి చేయమన్నాడు, వాళ్ళు చేయమన్నారు, వీళ్ళు చేయమన్నారు అని మీరు చేసి మీ యొక్క 12 కీస్ పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ చూపించద్దు. ఓకే, దాని సెక్యూరిటీ దానికి ఉంది, అయినా కూడా మీరు నేను ఖచ్చితంగా చేస్తానంటే కుదరదు, అందుకని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సార్, సో ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. మీరు పీవీసీ మెటా సేల్ చేసుకోండి అంటే బయట సేల్ చేసుకోకుండా కానీ ఇక్కడ మీకు మీ యొక్క టీంలో ఎవరైనా సీడ్ ఫండింగ్ చేసినా లేదా టోకెన్ ఫార్మింగ్ చేసినా, ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు 30,000 రూపాయల గురించి మాట్లాడాం, 30,000 పీవీసీ మెటా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వెంకట సార్ ఉన్నారు ఇక్కడ? మీరు ఎస్, ఇక్కడ మనము ఈ 30,000 పీవీసీ మెటాను ఇక్కడ మనం ఇట్లా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మన టీం వాళ్ళకి మనం సేల్ చేసి అలా కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన టీంకి మనం ఇస్తే బయట ఉన్నదానికంటే మనం 10 పైసలు తక్కువ ఇచ్చినా, అంటే ఎగ్జాంపుల్ మీ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది, నేను తక్కువ అమ్ముకోండి నేను చెప్పట్లేదు, యాజ్ యువర్ విషయం, మీ ఇష్టం, అది అంతా మీ నిర్ణయమే. అలా మీ టీం వాళ్ళకు సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ కూడా ఈ మెటాలతో మీరు చేయించవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది సార్, ఇంకా మన టీంలో మనకి బెనిఫిట్ అవుతుంది, మనం వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. సో వాళ్ళకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అది మనీయే, ఇది మనీయే. P2P కూడా చేసుకోవచ్చు. P2P అంటే పర్సన్ టు పర్సన్, అంటే మనకు ఆప్షన్ ఉంది బయట తీసుకోవడానికి, బట్ ఇక్కడ మీరు P2P కూడా చేసుకోవచ్చు. సో ఎన్ని రకాలుగా యూటిలైజ్ చేయొచ్చు, చాలా చాలా సార్, చాలా ఉంది ఇందులో. మీరు మీ యొక్క ఆలోచన, మన యొక్క ఆలోచన విధానమే ఇందాక చెప్పినట్టుగా అంతా మనలోనే ఉంది అన్నట్టుగా, ఇదంతా మన ఆలోచనలే, మన దగ్గరనే ఉంది. ఎలా చేయాలా, ఏమి చేయాలా, ఏ విధంగా నేను ముందుకెళ్ళాలా, అది కూడా నేను పీవీసీలోనే ముందుకెళ్ళాలి అనే ఆలోచన ఉంటే గనక నువ్వు ఖచ్చితంగా 100% యు ఆర్ ద సక్సెస్ ఇన్ పీవీసీ లో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే. మీ దగ్గర మనీ అంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసేంత మనీ ఉంటే అంతకు ముందే అవుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు. దర్శన్ సార్ కూడా వచ్చారు, సో సార్ ఫ్రీ ఉంటే వస్తారు. సో మీ యొక్క ప్రాఫిట్ ముందుగా మీరు బుక్ చేసుకోండి. నేను మీటింగ్లో వచ్చే వాళ్ళ గురించి మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మీ యొక్క ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, మీరు 50,000 పెట్టారు, 1,00,000 రూపాయలు పెట్టారు, 2 లక్షలు పెట్టి బయట పెట్టుకున్నారు. ఓకే, సో మేము అప్పుడు బై చేసుకోవచ్చు, బయింగ్ టైం, రైట్? సో ఇప్పుడు మీరు మీ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి, మంచి సమయం ఇది. ఓకేనా? రేపు పొద్దున ఈ రోజు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుందామని చెప్పేసి సార్ చెప్పారుగా అని చెప్పేసి తీసుకున్నారు అనుకోండి, బట్ రేపు ఏమైంది అనుకోకుండా మళ్ళీ కొంచెం పెరిగింది, దానికి ఎవరు బాధ్యులు సార్? మీరే. ఓకేనా? తగ్గింది అనుకో, అరే నిన్న తీసాను మంచిది అయిపోయింది, మళ్ళీ ఈ రోజు బై చేసుకుంటాను, పీవీసీ మెటల్ ఎక్స్ట్రా వచ్చిందని నువ్వే అనుకుంటావు. దానికి నువ్వే బాధ్యుడివి, దీనికి నువ్వే బాధ్యుడివి. బట్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీకు ఇందాక నేనేం చెప్పాను, మీటింగ్కి రావాలి, మా టీంని తీసుకురావాలి, ఆలోచన విధానం చేంజ్ అవుతుంది సార్. ఆలోచన విధానాలు చేంజ్ అవుతాయి, ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. సో ఎందుకు మనం ముందుకు వెళ్ళకూడదు, పీవీసీ మెటల్ ఎందుకు మనం సంపాదించుకోకూడదు అన్న ఆలోచన కలుగుతుంది. ఓకేనా? సో ఇందాక మనము కొంతమంది ఏమన్నారంటే పీవీసీ మెటల్ మనం అందరము
స్టేకింగ్ చేసాము, ఇప్పుడు బయట ఉంచుకోలేదు, ఎక్కువ పీవీసీ మీటర్లు వచ్చినాయి కానీ అనుకున్నాం కదా, మీకు అది ఆ బెనిఫిట్ అనేది వేరేగా ఉంటుంది. రాబోయే ఈ 2-3 రోజుల్లో మన సీనియర్స్ షేర్ చేసుకుంటారు. మన సీనియర్లు షేర్ చేసుకుంటారు, చెప్తారు ఏ విధంగా చేయాలా, ఏ విధంగా మరి మనం లోపల పెట్టాం. ఈ రోజు బయట ఉన్నాయంటే ఓకే, ఈ రోజు మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాం, కరెక్ట్. మరి లోపల పెట్టాం కదా, వాటి సంగతి ఏంటి? వాటికి ఇంకా దీనికంటే చాలా రేట్లు ఎక్కువగా తీసుకుంటారు మీరు. 100% సార్. హౌ అంటారు, పేషెన్స్. మళ్ళీ మీకు పేషెన్స్ కావాలి. అక్కడ తయారవుతుంది కదా, రోజు 0.20 నీకు వస్తూనే ఉంది. అక్కడ ఏది నో సండే నో మండే. సో విత్డ్రాల్ చాలా అయిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని రేట్లు తీసుకున్నారో అంతకంటే ఎక్కువ. ఇప్పటిదాకా చెప్పాను, మీరు కొంతమంది ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, కానీ మనం 0.070లో మనం బయట తెచ్చుకున్నాయి, అవి నిలబెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు డబల్ అయిందా లేదా? అయింది 100%. సో ఎంతమంది నిలబెట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఎంతమంది దాన్ని మీరు ఉంచుకున్నారు అంటే మీ వ్యాలెట్లో దాన్ని వేరే కరెన్సీ మార్చుకోకుండా లేదా మనీగా మార్చుకోకుండా, దాన్ని సేల్ చేసుకోకుండా. ఇది కోర్స్ మనందరికీ బిఎన్బి అవసరం పడ్డది, దాని గురించి కొంతమంది ఇలా చేసుకున్నారు. అలా చేసుకోకుండా ఉన్న వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్. వాళ్ళు ఇప్పుడు యూజిటీగా మార్చుకుని ఎక్కువ పీవీసీ మెటల్ అవే, దాని వాల్యూ పెరిగింది. ఎన్ని క్వాంటిటీ పీవీసీ మెటల్ క్వాంటిటీ అదే, దాని మనీ అనే వాల్యూ క్వాంటిటీ పెరిగింది. ఓకే డియర్, సో థ్యాంక్ యూ. ఫోకస్ చేయండి ఎర్లీ బర్డ్ మీద, దీని మీద, వాటి మీద, అన్నిటి మీద ఫోకస్ చేయండి. సో ఇక ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. లాస్ట్లో వద్దు, ఇప్పుడు చేయండి, మీకు ఛాన్స్ ఉంటుంది, మాట్లాడండి. ఎక్కువ టైం తీసుకునే కన్నా ఉన్న టైంలోనే మాట్లాడుకున్నది బెటర్ కదా. ఏం డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? లేకపోతే ఎనీ లీడర్స్ మీరు షేర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు షేర్ చేసుకోవచ్చు. లేదంటే నేను కొద్దిగా తర్వాత మీకు ఎర్లీ బర్డ్ లేదా అవి చూద్దాం. కానీ ఇక్కడ లీడర్స్ వచ్చారు, ఒక్కొక్క 5 నిమిషాలు మరి సార్లు ఫ్రీగా ఉంటే కనుక మాట్లాడిద్దాం. దెన్ విల్ గో టు నెక్స్ట్. దర్శన్ సార్, వెల్కమ్ సార్. ఫ్రీగా ఉన్నారా? థ్యాంక్ యూ రాజేష్ గారు. వెల్కమ్ సార్ దర్శన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికి ధన ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టు కనబడుతుంది మన వాళ్ళందరూ. హ్యాపీగా ఉండాలనేదే మన ఉద్దేశం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు రాజేష్ గారు, సీడ్ ఫండింగ్ కి వ్యాలెట్ లో ఉన్న పీవీసీకి తేడా ప్రతి ఒక్కరు గమనించాల్సింది. సీడ్ ఫండింగ్ లో ఉన్న పీవీసీలు మీరు అల్మారీలో లాక్ చేసి పెట్టుకున్నట్టుగా ఆ విధానం ఉంటుంది. ఎందుకంటే ఎంత పీవీసీలు సీడ్ ఫండింగ్ లో ఉందంటే, మనకు వాళ్ళు ఎన్ని రోజులు లాక్ చేస్తారో మనకు అంత పీవీసీ ప్రైస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మీకు మీరే ఊహించలేని సంతోషం అనేది అక్కడ మీరు అనుభవిస్తారు. ఇది షూర్గా. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు దాన్ని లాక్ పెడతారో, రోజు ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీ సంతోషానికి అవధులు ఉండవు. ఈ సీడ్ ఫండింగ్ లో ఉన్న పీవీసీలు. వ్యాలెట్ లో ఉన్న పీవీసీలకి ఎట్లా అంటే, కొంచెం రేట్ పెరగగానే ఏమనిపిస్తుంది అంటే, మీ చుట్టూ ఉన్న మీ ఇంట్లో కానీ మీకు ఏమన్నా అవకాశాలు అంటే డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నప్పుడు కొంచెం మనకు ఏమంటారు, చెయ్యి దురద పెట్టి అనుకో, అరే మనకు అవకాశం ఉంది కదా తీసుకొని వెంటనే
యూఎస్డిటీగా మార్చుకొని క్యాష్ చేసుకోవచ్చు అనే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. సీడ్ ఫండింగ్ లో ఉందనుకోండి, లాకింగ్ లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక సమస్య వచ్చింది, ఫైనాన్షియల్ సమస్య వచ్చింది అనుకోండి, దాన్ని మీరే అధిగమించాలని ప్రయత్నం చేయగలుగుతారు, దాన్ని సాధించగలుగుతారు. లేదు అనుకో, వ్యాలెట్ లో ఎక్కువగా ఉన్నాయి అనుకో, పోతే పోనీ, నా దగ్గర 1,00,000 పీవీసీలు ఉన్నాయి, ఒక 10,000 పోతే పోనీయండి అని. అంటే ఏది కానీ అంటే మైండ్ ఒక ఎక్సర్సైజ్, మైండ్ థింక్ అనేది, ఆలోచించడం కానీ కష్టపడే తత్వం అనేది తగ్గిపోతుంది ఇక్కడ. ఈజీగా ఉన్న వేని మనిషి ఎంచుకుంటాడు. అది మంచికే కావచ్చు, చెడుకే కావచ్చు, లేకపోతే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కావచ్చు. కాబట్టి సీడ్ ఫండింగ్ లో ఉన్న ఫండ్ చాలా ఉత్తమం, అది చాలా అవసరం కూడా మనిషికి. అలా లాక్ చేయడం అంటే కొంత డబ్బు లాకింగ్ లో ఉండాలి, కొంత డబ్బు అంటే పొదుపులో ఉండాలి, కొంత డబ్బు లిక్విడిటీ అనేది ఉండాలి. ఇప్పుడు లిక్విడిటీ అంటారు దీన్ని. మన పీవీసీలు వ్యాలెట్ లో ఉన్నాయంటే లిక్విడ్ ఉన్నట్టు, వెంటనే మనం క్యాచ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను అందరికి చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఒక్క పీవీసీని కూడా సేల్ చేయకుండా మీ యొక్క మైండ్ సెట్ ని లాక్ చేసుకోండి. సిస్టమ్ అక్కడ లాక్ చేసింది, కానీ వ్యాలెట్ లో ఉన్న పీవీసీలను కూడా ఒక మంచి రేట్ వచ్చేంత వరకు మీరు బై చేయడానికి అంటే కొనడానికే ప్రయత్నం చేయండి తప్ప అమ్మాలనే ప్రయత్నం చేయకండి అనేది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సిస్టమే నోటిఫికేషన్ ఇచ్చింది ఒక ప్రైస్ పెరగబోతుందని, కాబట్టి ఇంతకుముందు ఇవ్వలేదు. ఒకసారి అప్పుడు మధ్యలో ఒకసారి 2 రూపీస్ దాకా వచ్చి మళ్ళీ డౌన్ అయింది, 2-3 దాకా వచ్చేసి. అయితే ఇప్పుడు సిస్టమే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. మాక్సిమం మీ శాయశక్తుల ఎంతవరకు అవుతుందో, ఎంతవరకు మీరు కొనగలరు, ఎంతవరకు వ్యాలెట్ లో పెట్టుకోగలరు, ఎంతమందికి మీ టీం కి మీరు మోటివేట్ చేయగలరు, వారందరూ మోటివేట్ చేయండి. ప్రతి ఒక్కరు తలుపు తట్టండి, మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మనతో పాటు మన టీం జర్నీ చేసింది ఎన్నో ఇబ్బందుల్లో, కరోనా టైంలో, అన్ని రకాలుగా పెరల్ వైన్ లో ఉన్నప్పుడు, పీవీసీలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో క్వశ్చన్స్ రేజ్ చేస్తూ, ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ మనతో పాటు జర్నీ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పండి, కాల్ చేసి చెప్పండి, కలిసి చెప్పండి, ఇంక్రీజ్ అవుతుంది, కొనుక్కోండి, మీ కెపాసిటీ ఎంత ఉందో అన్ని పీవీసీలు కొని పెట్టుకోండి. ఎందుకంటే మంచి రేటు మనకు త్వరలో మీకు మంచి రేట్ రాబోతుంది, దీనికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు గ్యారంటీ ఇవ్వగలం, మనం చెప్పగలం, ఇంతకుముందు చెప్పలేం మనం, ఎందుకంటే సిస్టమ్ ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు చెప్పగలం, రేట్ పెరుగుతుంది షూర్ గా, సిస్టమే ఇచ్చింది. కాబట్టి అందరు మీకు ఎంత మనీ ఉంటే, ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేయగలరు, చేసి కొని పెట్టుకుంటే త్వరలో మీరు మంచి లాభాన్ని 1000లలో పెడితే లక్షలు తీసుకోవచ్చు, 100లలో పెడితే 1000 తీసుకోవచ్చు, ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితే 100లు పోయి లక్షలు కావచ్చు, లక్షలు పోయి కోట్లు కావచ్చు. ఈ విధంగా మన మైండ్ ని కూడా లాక్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. వ్యాపారం అన్నప్పుడు వ్యాపారం లాగానే చూడండి. ప్రతి చిన్న విషయానికి పీవీసీ మీద ఆధారపడొద్దని నేను కోరుకుంటున్నాను. చిన్న ఖర్చు వచ్చిన, ఒక 1000 రూపాయలు ఖర్చు వచ్చిన టక్మని పీవీసీలు తీయడానికి ప్రయత్నం మాత్రం చేయకండి. కొంచెం మీ మైండ్ ని బిగబట్టుకొని, మీ చేతులను బిగబట్టుకొని కొంచెం ఓపికతో కొంచెం జర్నీ చేస్తే మీకు ఈ యొక్క కాయిన్ రేట్ ఎలా పెరుగుతుంది, ఏ విధంగా ఎంత ముందుకెళ్తుంది, మనము ఏ విధంగా దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీ యొక్క వ్యాలెట్ ని ఎవరికి చూపించకండి, ఎందుకంటే మన ప్రాపర్టీ కాబట్టి, ఇది ఓపెన్ గా ఉంటుంది కాబట్టి ఎవరికి చూపించకండి. మన
ఎవరైతే మన పీవీసీలో ఉన్న వారికే అది షేర్ చేయండి, చూపించండి. ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పండి తప్ప ఎవరు పడితే వాళ్ళకి చూపించకండి వ్యాలెట్. ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ కానీ చాలా వ్యాలెట్స్ ఉన్నాయి. మనము ఎవరైతే మనకు మీరు ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, పీవీసీ మెటా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సీడ్ ఫండింగ్ గురించి చెప్తున్నారు, ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి చెప్తున్నారు అనుకోండి, కంప్లీట్ గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీ వ్యాలెట్ ని చూపించండి. అప్పటి వరకు చూపించకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి చేస్తాడా చేయడా అనేది మనకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని మనం అంచనా వేయలేం. కొత్త వాళ్ళని పలానా మంచోడా చెడ్డోడా ఇవన్నీ మనం గుర్తించలేం. కాబట్టి ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని మీరు పైన అంటే కొంచెం చూపించి వ్యాలెట్ కు ఇటు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇలా ఉంటుంది అని కొంచెం మీద చూపించేసి దాన్ని వదిలే. ఒకవేళ అతడు ఇంట్రెస్ట్ ఉన్నాడు వచ్చిండు అనుకోండి, అప్పుడు మనము అతనికి పూర్తిగా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొందరు నటించే వాళ్ళు కూడా ఉంటారు మన మధ్యలో. నాకు తెలియదండి అనే వాళ్ళు కూడా, తెలిసి కూడా తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు మనం పెరల్ వైన్ లో మోసపోయాం. చాలా మంది డీపీలు పొడగొట్టుకున్నారు. కాబట్టి ఫండ్ సంపాదించడం ఒక ఎత్తు అయితే, కాపాడుకోవడం అంతకన్నా గొప్ప విషయం. ఇక్కడ సంపాదించడం ఎంత కష్టమవుతుందో మనకు పీవీసీలో, దాన్ని కాపాడుకోవడం అంతకన్నా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకన్నా జాగ్రత్తగా ఉండి మనము ఈ యొక్క మన పీవీసీలో మనం జర్నీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మీరందరూ మనసులో పెట్టుకొని మరి జాగ్రత్తగా బిజినెస్ ని డీల్ చేస్తూ జాగ్రత్తగా దీంట్లో ముందుకు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 100% సార్. సో ప్రతి ఒక్కరు నోట్ దిస్ పాయింట్ సార్, 100%. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకు మనము షేర్ చేయాల్సిన చూపించాల్సిన అవసరం లేదు. అంటే మనము ఎటు కూడా ఒకేసారి చెప్తే మొత్తం చూపించేస్తే వస్తాడని కూడా ఎప్పటికీ అనుకోకూడదు. ఓకేనా? సో యూ హావ్ టు థింక్, నువ్వు వాళ్ళలో ప్రవహించాలి. వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అనేది నువ్వు ముందే గ్రహించాలి కదా. సో ఇలాంటి విషయాలు మనము అలా చెప్పుకున్నాం. వాటన్నిటిని మీరు గుర్తుంచుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా మరి కొత్త అప్డేట్ వచ్చినాయి. మరి మన వెల్కమ్ సార్ తాటిబంగ్లా శంకర్ సార్. ఫ్రీగా ఉంటే ఒక 5 నిమిషాలు రండి సార్. వెల్కమ్, మాట్లాడండి సార్. తాటిబంగ్లా శంకర్ సార్, మొన్న మీకు పిలిచాం, మీరు బిజీ ఉన్నట్టున్నారు. ఆ రోజు టైం ఎక్కువైంది. తాటిబంగ్లా శంకర్ సార్ ఉన్నారా? సో మన పీవీసీ మెటా అనేది మంచి హైప్ లో వెళ్తుంది. సో మన వాళ్ళకి మనం ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏ విధంగా సజెషన్ ఇవ్వగలం మనం సార్? తాటిబంగ్లా శంకర్ సార్, వెల్కమ్ సార్. సార్ బిజీగా ఉన్నట్టున్నారు మరి. బిజీ ఉన్నారేమో మరి. ఓకే సార్. సో వెల్కమ్. మన మలత్ రమేష్ సార్ ఉన్నారు సార్. వెల్కమ్ సార్. ఒక చిన్న మాట అండి. వెల్కమ్ సార్. మనకు వచ్చేసి ఇప్పుడు పీవీసీ మెటా రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ సార్. విత్డ్రాల్ ఆపేశారు. ఎస్ సార్. $5 కూడా విత్డ్రా ఆపేశారు. ప్లస్ సీడ్ ఫండింగ్ లో విత్డ్రాల్ కూడా ఆపేశారు. స్టేకింగ్ లో ఈ టైంలో మనకు వచ్చిన యూఎస్డిటీని టోకెన్ సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి కన్వర్ట్ చేయమని చెప్పి మన సిస్టాన్ని మనం అడగడానికి వీలవుతుందా? అర్థం కాలేదు. మీ ఏంటంటే మీరు బయట ఏవైతే ఉన్నో కన్వర్ట్ చేయడానికి అంటే నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మనకి యూఎస్డిటీలు రిలీజ్ అయి ఉన్నాయి కదా, కొంతమంది టోకెన్ ఫార్మింగ్ చేయట్లా. వాళ్ళకి టీమ్ లాగా కానీ లేకపోతే ఎక్కువ యూఎస్డిటీ లేకపోవడం వల్ల కానీ చేయట్లా. అలాంటి వాళ్ళకి మనకి యూఎస్డిటీని సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వమని చెప్పి మన సిస్టాన్ని మనం అడగడానికి అక్కడ ఉన్న వాటిని సీడ్ ఫండింగ్ చేయడానికి. రావు గారండి, చెప్పండి సార్. అలా ఉండదండి. మనము సిస్టమ్ ని అడగడానికి అవకాశాలు లేవు. ఒకవేళ మీరు అడిగినా కూడా సిస్టమ్ మీకు ఎలాంటిది అంటే ఆప్షన్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే విధానం వేరు,
అవునండి. మనం ఆలోచించే విధానం వేరండి. వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లస్ వినండి అందరినీ వినండి వాళ్ళు మిలియనీర్ చేద్దాం అనే దానికోసం చూస్తున్నారు. వాళ్ళకున్న ఫైనాన్షియల్ అవగాహన, క్రిప్టో అవగాహన మనకు ఆవగింజంత కూడా లేదండి. ఎస్ సార్. సో మనం ఏం చేయాలంటే మోటివేట్ చేయడం, అంటే ఉన్నదాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఉన్న ఆప్షన్స్ ఎలా వాడుకోవాలనేదే ఆలోచన చేయాలండి. ఇప్పుడు వాళ్ళు రీఫార్మింగ్ చేయట్లేదు, చేయించాలి అంతే. అంటే చేయించాలంటే వాళ్ళకి కొంతమందికి 30, కొంతమందికి 60, 80 అట్లా వచ్చి ఉండయండి. వాళ్ళు ఏం చేయలేరు కదా వాటితో. చేయలేరు. 100 పెట్టారు అంటే ఖచ్చితంగా 100 అయ్యేంత వరకు చేయాల్సిందే. ఎందుకంటే 50 ఉండే, ఇప్పుడు 100 చేశారు కాబట్టి ఆ 100 అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, రీఫార్మింగ్ చేసుకోవాలి. అలా కానప్పుడు వాళ్ళతో ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి చర్చ చేయండి. ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి చర్చ చేసినప్పుడు ఏంటంటే ఇన్కమ్ తొందరగా వస్తుంది, 7 months లోనే డబుల్ అవుతుంది. డబుల్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే ఇలా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే డైలీ 5 USDT 10 USDT వచ్చినప్పుడు 10 రోజులకి 10 వెంటనే 100 అయిపోతుంది. రీఫార్మింగ్ కి ఇంట్రెస్ట్ అంత వచ్చేవాళ్ళు చేసుకుంటారండి, అంత రాని వాళ్ళ సంగతి చెయ్యాలండి. ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఇప్పుడు ఉన్న పీవీసీ ఇంక్రీజ్ ప్రైస్ ఇంక్రీజ్ కి లింక్ ఉంది. ఎంత మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తామో, ఎంతగా రీఫార్మింగ్ చేస్తామో మన డబ్బు అంత అక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మొన్న కూడా చెప్పాను, బ్యాక్ బోన్ లాంటిది టోకెన్ ఫార్మింగ్ అనేది. బ్యాక్ బోన్ సిస్టమ్ కైనా మనకైనా బ్యాక్ బోన్ లాంటిది. ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి ప్రతి ఒక్కరు. ఫార్మింగ్ లో ఎసెట్స్ పెంచుకోలేదు అనుకోండి, మీకు పీవీసీ మెట అర్థం కాలేదని అర్థం. ఎవరికైనా సరే ఫార్మింగ్ పెంచుకోలేదు అనుకోండి, వాళ్ళు రోజుకు ఒక ½ USDT వస్తుంది, లేకపోతే పావుల USDT వస్తుంది అనుకోండి, వాళ్ళకి అర్థం కాలేదు అంతే ఇంకా. కాబట్టి అది పెంచుకోవడానికే ప్రయత్నం చేయండి తప్ప మనం క్వశ్చన్ వేయలేం. సిస్టమ్ ఏదైతే ఆప్షన్స్ ఇస్తుందో వాటినే మనం యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంతే. నేను ఇంకో రకంగా కూడా చెప్పాను సార్ డౌన్లైన్ లో. ఎట్లా అంటే ఇప్పుడు మనం 300 USDT తో టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ది అంటే మొత్తం మీరే చేసుకుంటే ఫస్ట్ ది 700 days లో డబుల్ వస్తుంది. 1 minute సార్, 700 days లో డబుల్ వస్తుంది. మిగతా రెండిట్లో వచ్చేది కూడా కలుపుకుంటే మనం పెట్టిన అమౌంట్ 300 USDT మనకి మాక్సిమం గా వస్తుంది. కొంచెం అటు ఇటుగా మీకు 700 days లో మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. మిగతాది మనకి 1 year లో 1000 days లో కంప్లీట్ గా డబుల్ అయ్యి వస్తుంది అని అట్లా ఆ బెనిఫిట్ కూడా చెప్పానండి. రావు గారు, ఇది మీరు చాలా చిన్న బిజినెస్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఇలా చెప్పవచ్చు లేదండి, మినిమం 1000 USDT తో రామని చెప్పాలండి. రాలేరండి వాళ్ళు. అసలు మీరు 100 అనే USDT మన సిస్టమ్ లో ఆ పదాన్ని వాడకూడదండి. అంటే సీనియర్స్ పెద్దలు వినండి నా మాట విను. మీరు మాట్లాడారు కదా, 1000 USDT చేస్తే డైలీ ఎంత వస్తుంది మీకు చెప్పండి. హలో చెప్పండి సార్, ఎంత వస్తుందండి డైలీ? నేనైతే క్యాలిక్యులేషన్ అయ్యారు, మీరు చెప్పేసింది సార్. మీకు అయితే 2 USDT వస్తుంది, అవునా? ఇప్పుడు మీరు 100 చెప్పారు అనుకోండి, ఎంత వస్తుంది? 0.2 వస్తుంది. అప్పుడు బిజినెస్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మనం వాళ్ళకి 0.2 గురించి? సో 1000 అంటే 3 లక్షలు పెట్టారనుకోండి, మీరే ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకోండి, మీరే 2 వ్యాలెట్లు చేసుకుంటే అప్పుడు మీకు 222 days కి 7 months లో మీ అమౌంట్ డబల్ అవుతుంది. ఏమి రీఫార్మింగ్ చేయకపోయినా డబల్ అవుతుంది. అదే మీరు డైలీ వినండి, మీరు 50 days కి 100 50 days కి 100 రీఫార్మింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే అది మల్టిప్లై అవుతూ ఉంటది. ఇది మీకు ప్లాన్ నరనరాన్ని జీర్ణించుకుపోవాలి ప్రతి ఒక్కరికి. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ గ్రూప్ లో ఉన్న వారందరి మీటింగ్ లో ఉన్న వారందరికి 100 USDT అనేది వాడకండి దయచేసి.
1000. మన చిన్న బిజినెస్ కాదు, చాలా పెద్దది, చాలా పెద్ద బిజినెస్ అండి మనది. అందుకనే మినిమం 3 లక్షలు చేతిలో పెట్టుకుంటేనే ఈ బిజినెస్ గురించి మాట్లాడండి వాళ్ళతోటి. ఇంత పెట్టుబడి పెట్టగలము అనుకున్న వారితో చర్చ చేయండి. 10,000, 20,000, 30,000 నథింగ్ ఇక్కడ. వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్. వినండి, అక్కడ కనబడే రివార్డ్ ఏదైతే ఉందో అది అర్థం కాదు వాళ్ళకి, రివార్డ్ అర్థం కాదు. ఈ 0.2 ఏందండి, 0.3 ఏందండి అంటారు. సో అంటే మన పెద్దగా ఆలోచిస్తేనే మన బిజినెస్ పెద్దగా గ్రోత్ అవుతుంది, మన టీం కూడా పెద్దగా ఆలోచిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చేసుకుంటున్నానండి బాగానే, నేనైతే చేసుకుంటున్నానండి. కాకపోతే కొంచెం చిన్న వాళ్ళ గురించి అనే దానికోసం నేను పాయింట్ అడిగాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ ఒక్క నిమిషం సార్, మన శ్రీనివాస్ సార్ కూడా మాట్లాడతారు. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్. దర్శన్ సార్, శివకుమార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎంఎస్ రావు సార్, రేపల్లి ఎంఎస్ రావు సార్. చెప్పండి సార్. ఎస్ సార్. సిస్టమ్ మనకి ఆల్మోస్ట్ 2-3 months నుంచి మనకి విత్డ్రావల్ ఇస్తుంది సార్. ఫస్ట్ లో మనకి ఏదైతే టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నటువంటి మాక్సిమం అమౌంట్ విత్డ్రావల్ ఇచ్చింది సార్ ఒక టైంలో. అంటే మనకి 50-100 ఉన్నాను కూడా విత్డ్రా చేసుకున్నాం. తర్వాత దాన్ని 50 చేసింది, తర్వాత పర్ డే $10 చేసింది, తర్వాత $5 చేసింది సార్. ఇప్పుడు ఈ $5 చేసినప్పుడు కూడా ఎస్ సార్, ఆ $5 చేసినప్పుడు కూడా దానిలో చాలా మందికి ఇదే మీటింగ్ లో రేపల్లి నుంచి ఎవరు అడిగారు సార్ నన్ను. మన రాజేష్ సార్ని అడిగినప్పుడు నేను ఇన్వాల్వ్ అయి చెప్పాను సార్, $2 కూడా విత్డ్రా అవుతుంది, $2-3 ఉన్నా సరే విత్డ్రా అవుతుంది. బట్ ఛార్జెస్ అనేవి సేమ్ పడుతున్నాయి. అంటే సిస్టమ్ మనల్ని ముందుగానే మీరు ఎంతైతే సొమ్ము అటు ఇటు కాకుండా ఉందో, అంటే వాటి ఫార్మింగ్ కి పనికి రాకుండా ఉన్న సొమ్ముని విత్డ్రా చేసుకోండి అని చెప్పి $2 కూడా విత్డ్రా ఇచ్చింది సార్ మనకి సిస్టమ్. అవునండి. అంటే 2 USDT ఉన్నా కూడా విత్డ్రా ఇచ్చింది సార్. అంటే మీరు అన్న మాట చెప్తున్నాను సార్ నేను. మనకి పెర్లవైన్ లో కూడా 1.25 విత్డ్రా అవకాశం ఇచ్చిందండి చివరిలో. ఎస్ సార్, ఎస్ సార్, అవును. అట్లాగే అంటే 6 రోజున విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఇవాళ పీసీ మెటల్గానే ఉన్నాయి సార్. ఇప్పుడైతే విత్డ్రా చేసుకున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ మొన్నటి వరకు 1 USDT కి మనకి 100 అబవ్ వచ్చినాయి సార్. మనకి 5 USDT విత్డ్రా పెడితే మనకి 680 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్, 690 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. అంటే దాన్నే మీరు రిపీట్ చేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఎలా అడుగుతుంది, మీరు అడిగింది ఎలాగంటే, ఇప్పుడు ఏదైతే మనకు టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నటువంటి ఈ $30 కానివ్వండి, $50 కానివ్వండి, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మన సీడ్ ఫండింగ్ లో స్టేకింగ్ చేయగలం అని అడుగుతున్నారు మీరు. ఆ అవకాశాన్ని మనకు సిస్టమ్ ఆల్రెడీ ఇచ్చింది సార్. శ్రీను సార్ సార్ USDT అనే లాంగ్వేజ్ వాడు, USDT అనే లాంగ్వేజ్ వాడు. ఎస్ సార్, సారీ అదే USDT సార్, USDT. ఎస్ సార్, ఎస్ సార్, USDT మనకు విత్డ్రా ఆప్షన్ ఇచ్చింది సార్ ఆల్రెడీ. దాన్ని ఏదైతే ఇప్పుడు మీరు ఉన్న 30 USDT 25 USDT ఉన్నాయి అంటున్నారో ఆ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోలేదు సార్. మీరు ఆ అవకాశాన్ని కనుక మీరు యూజ్ చేసుకుని ఉంటే 30 USDT అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరి దగ్గర ఇవ్వాలా మీకు 4000 PVC మెటా ఉండేది సార్ బయట. అంటే ఒక 5 విత్డ్రా పెట్టారనుకోండి, మళ్ళీ 3 days 4 days అట్లా టైం ఇస్తుంది కదా. అట్లా మనకి అవును సార్, 3 months టైం ఇచ్చింది కదా సార్ మనకి. 3-4 months బట్ కంటిన్యూ అయినాయి కదా సార్. అంటే అప్పుడు చేసుకోలేని వాళ్ళ కోసం కొంతమంది చేసుకోగలిగారు, కొంతమంది అంటే చేసుకోలేకపోయారు. వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు సార్. అవకాశం ఇచ్చింది సిస్టమ్ మనకి, వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు సార్. మళ్ళీ అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాలి సార్. ఇక మనం బిఎన్బిలు ఎక్కువ ఖర్చు అవుతుందని లెక్కలేసుకుని చేసుకోలేకపోయారు. ఎస్ సార్. ఇప్పుడు ఏమైంది సార్ మరి? వాళ్ళు బిఎన్బి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు పెట్టుకోలేదు అంటే దానికి సమాధానం ఉండదు సార్. ఇప్పుడు రేపొద్దున అదే సార్, ఇప్పుడు రేపొద్దున ఒకవేళ ఇదే పీవీసీ మేట మనకు ₹10 లేదంటే ఒక ₹100 అయిపోయింది అనుకోండి సార్, ఆ లెక్కలు పనికిరావు కదా సార్ అప్పుడు. మరి ఇప్పుడు నాకు కూడా ఒక వ్యాలెట్ లో నాకు $3 ఉండే సార్, 3 USDT ఉండే, సారీ. ఆ 3 USDTకి ఆ రోజున 1.20 పడింది సార్ ఖర్చు నాకు బిఎన్బి. అయితే నేను బిఎన్బి ఎంత ఖర్చు అయిందని చూసుకోలేదు సార్. నేను నా 3 USDT బయటకు వచ్చినాయా, ఎన్ని పీవీసీ మెటల్ వచ్చినాయని చూసుకున్నాను సార్, అంతే సార్. అవునవును. అంటే మన సీనియర్స్ అంతా అట్లాగే చేస్తున్నాం. నేను చెప్పేది కేవలం కొంచెం చిన్న వాళ్ళ గురించేనండి, అంతకంటే సార్. అవును సార్, అవును.
ఓకే సార్, మళ్ళీ అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాలి సార్, తప్పదు. ఓకే ఈసారి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఆ యూఎస్డిటీ అనేది విత్డ్రా చేసుకోవడమే కదా సార్. ఎందుకంటే 30 అనేది అటు ఇటు కాకుండా ఉన్నట్టే కదా సార్. ఒకవేళ సిస్టమ్ అవును ఒకవేళ ఎన్ని ఉంటే అన్ని మనకి ఫార్మింగ్ లోకి ఇచ్చింది అనుకోండి సార్, హ్యాపీ. అవునండి. లేదు మనకి మళ్ళీ ఒకవేళ రెడీమ్ ఆప్షన్ ఇచ్చింది అనుకోండి, ఇంకా హ్యాపీ సార్. అయితే వాళ్ళు మనకి ఏప్రిల్ మొత్తం డీపీల మీద అంతా రిలీజ్ అయ్యి వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిందేనండి. వెయిట్ ఓకే చేసి సార్, రాజు సార్ అప్పటికప్పుడు కంటిన్యూ మనకి సార్. అప్డేట్ ఏమిస్తే ఎస్ దాని సార్, ప్రకారం థ్యాంక్ యూ కంటిన్యూ సార్. నేను చెప్తాను సార్ మీకు. ఓకే, ఇక్కడ మంచి ఓకే ఓకే థ్యాంక్ యూ. సార్. చిన్న ఇద్దరు శ్రీనివాస్ సార్లే చిన్న ఇద్దరు శ్రీనివాస్ సార్లే సార్. థ్యాంక్ యూ సార్ మీ ఇద్దరికి కూడా. దర్శన్ సార్ థ్యాంక్ కూడా యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్ మీ ఇద్దరికి కూడా. ఎనీవే, సో నో ప్రాబ్లం సార్. ఎందుకంటే నేను మీకు అందరికి చూశాను కదా సార్, ఒకటి మీకు గుర్తుందో లేదో, ఒక్క డాలర్ని విత్డ్రాల్ చేశాను సార్ మీ అందరి ఎదురుగా. $1 విత్డ్రాల్ చేశాను. మీరు ఇందాక 2 అన్నారు కదా, $1 విత్డ్రాల్ చేయడం జరిగింది ఆ టైంలో. అంటే లేవు మరి, ఎందుకంటే అతని దగ్గర ఇంకా లేవు ఆ వ్యాలెట్ ని. మళ్ళీ మనము అందులో అతను చేసుకోడు. మీరు అన్నట్టుగా మన కింది వ్యాలెట్లు ఎవరైతే ఉన్నారో చిన్న వాళ్ళు అంటున్నామో మనం వాళ్ళని. ఎస్, అఫ్ కోర్స్ మీరు అన్నది కూడా కరెక్ట్ సార్. నేను దాన్ని పరిగణలోకి తీసుకున్నాను, కానీ దాని సిస్టానికి పరిగణలోకి రాదు అది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బిఎన్బి గురించి వాళ్ళు భయపడడం జరిగింది. మనం ఏమనుకున్నాం సార్, ఇది బిగ్ బిజినెస్. ఇది ఏంటంటే ఇందాక మరి దర్శన్ సార్ కావచ్చు, మన ఇంకో శ్రీనివాస్ సార్ కావచ్చు. సార్ పూర్తి పేరు సార్ మీ? ఓకే, ఏమన్నారు సార్ మిమ్మల్ని? చీమల దీన్ని ఓకే, సిహెచ్ శ్రీనివాసరావు అందాం, ఎంఎస్ సార్ అందాం సార్, బెటర్. ఓకే, సిహెచ్ శ్రీనివాసరావు. తో ఆ సార్ అన్నట్టు కానీ దర్శన్ సార్ అన్నట్టు కానీ ఎస్ 100% మనం ఏంటంటే వాళ్ళు బిఎన్బికి భయపడ్డారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బిఎన్బి అనేది నథింగ్. బిఎన్బి అనేది నథింగ్. బట్ ఒకటి అనుకోకుండా వర్క్ అవ్వకుండా బిఎన్బి కట్ అయింది, అది దిస్ ద ప్రాబ్లం. కానీ ఆ బిఎన్బి ఛార్జ్ అనేది నథింగ్ అని అన్నాను ఆ టైంలో. ఎందుకంటే చేసుకోవాలా మీ ఎదురుగా. నేను ఐ థింక్ ప్రతిరోజు చేసినట్టు చేశాను. మీ అందరు చూశారు. అంటే ఇప్పుడు నేను జనరల్ గా మాట్లాడుతున్నా, మీరు మీట్ చేసుకునే సార్, పర్లేదు సార్. సో అలా చేసాము. అంటే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమి అయిపోలేదు సార్ మనకి. మళ్ళీ ఇప్పుడు సిస్టమ్ ఏముందంటే మనకు, మేము కొద్దిగా తాత్కాలికంగా నిలిపివేసామని చెప్పారు అంతే సార్, టెంపరీ అంతే. తాత్కాలికంగానే టెంపరీ అంతే తప్ప మనకు కంటిన్యూ బంద్ చేసినట్టు కాదు. సో మళ్ళీ మనకి ఇవ్వచ్చు, చెప్పలేం సార్. కాకపోతే కొద్దిగా దానికి టైం పడుతుంది అంతే తప్ప నో ప్రాబ్లం. సో వాళ్ళ వెయిట్ చేయమని చెప్పండి, లేదా కలుపుకొని వెళ్ళమని చెప్తాం. అవును, మనం అందరికి చెప్పలేము, అది ఉన్నమాట వాస్తవమే. చాలా మంది ఉన్నారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. బట్ దిస్ అ బిగ్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. మీకు ఇంతకుముందు కూడా అన్నాను సార్, సార్ ఇందాక అన్నట్టుగా 100తో మనం చేయిస్తే దట్ ఇస్ 0.20 అంటే 20 పైసల బిజినెస్ ఏం చేస్తాం సార్ మనం? 100 యూఎస్డిటీలు అంటే అవును అట్లా ఉన్నారు కరెక్టే. బట్ వాళ్ళు ఏం ఆశించి వాళ్ళు చేయగలుగుతారు అట్లా. సో ఇలాంటివి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆర్బి తెనాలి సార్ వచ్చారు, ఒకసారి ఆయన చేశారు. సార్తో కూడా మాట్లాడదాం. ఆర్బి తెనాలి సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ లీడర్స్. నైట్ జూమ్ నిర్వహిస్తున్న సార్కి ప్రత్యేకించి నా యొక్క మీ యొక్క పాదాలకి నా వందనాలు సార్. కాదు సార్, నిజంగా సార్, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడే మనం మాధవ్ సార్కి, రమేష్ సార్ గారికి ఒక చిన్న వాట్సాప్ లో కూడా పెట్టాను. జస్ట్ నా అండర్ లో 25,000 పీవీసీ మెటాల్ తోటి స్టేకింగ్ పెట్టించిన సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే సార్కి మాట్లాడి వాళ్ళతోటి జస్ట్ ఇట్లా అని చెప్పాను. సార్ మాకు మీరు ఇప్పటిదాకా ఎందుకు కాల్ చేయలేదని నాతో తిడుతున్నారు, వాళ్ళు పోట్లాడుతున్నారు సార్ నాతో. సో ఇమీడియట్ గా చేయించాను. సో అతన్ని కూడా రేపు జూమ్ కి రమ్మన్నాను. మార్నింగ్ జూమ్ కి, నైట్ జూమ్ కూడా జరుగుతుంది. మనకి ఊహించలేని ఇన్కమ్ తీసుకోబోతున్నాం అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ ఏం చేశానంటే అతనికి రేపు మార్నింగ్ సార్ కి విషయం చెప్పని వాయిస్ మెసేజ్ పెట్టాను సార్. సో అది ఒక చాలా హ్యాపీ సార్. ముందు అందరము ఫిజికల్ మీటింగ్ లో మనం కలవాలా. నేను మనం మాట్లాడినప్పుడు రిచ్ భారత్ మీటింగ్ లో అందరము ఒక గూటికి చేరాలి అనుకున్నాము. బట్ రారండి. నాకు తెలిసి ఏ మండలంలో ఉన్న వాళ్ళు ఆ మండలంలో పీవీసీ మెటా తోటి హౌసెస్ కట్టాలన్నదే నా యొక్క మెయిన్ గోల్ అండి. ఇక్కడ మా తెనాలిలో గోవింద్ సార్ కావచ్చు, శివలింగ ప్రసాద్ గారు కావచ్చు, కాళిదాస్ గారు కావచ్చు, ఇలా పేర్లు చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు సార్. నేను నాతో నడిచిన వాళ్ళందరూ. సో వాళ్ళందరూ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళకి నేను ప్రతిదీ సాయం చేయాలా. ప్రతి ఒక్క పేదవాడికి నా ఊపిరి ఉన్నంత వరకు ఈ క్రిప్టో కరెన్సీలో ఈ పీవీసీ మెటాల గురించి చెప్పాలి అన్నదే నా మెయిన్ విజన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ లీడర్స్ కి పేరున నాకంటే ఉన్న పెద్దవాళ్ళందరి పాదాలకి నా నమస్కారం సార్.
మీ పాదాలకి నమస్కారం. నాకంటే సార్ చిన్నవాళ్ళందరికీ. సార్ మీరు ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి ఎన్ని రోజులు అవుతుంది సార్? సార్ మీ మీటింగ్స్ కి మధ్య మధ్యలో వెళ్తున్నాను సార్. పర్లేదు సార్, మీరు కంటిన్యూ అవ్వండి, కంటిన్యూగా మీటింగ్ రండి, మీ టీం కూడా తీసుకోనండి. మీ సార్ కూడా రేపు మనం అందరము కంగ్రాచులేషన్ కూడా చెప్పుదాం. సో మనకి దగ్గర 5 years ఎబో అవుతుంది సార్, 5 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది కంటిన్యూగా మీటింగ్ అనేది మనకు అవుతుంది సార్. సో ఖచ్చితంగా సార్ని కూడా తీసుకురండి, ఖచ్చితంగా మనం రేపు అందరి తరఫున. సో ఇక్కడ నేను వస్తూనే ఉన్నాను సార్. మన ఆవుల్ శ్యాంబాబు గారితో జర్నీ నేను చేస్తూనే ఉన్నాను. బట్ వాళ్ళందరూ ఇప్పుడు అట్లా డౌన్ అయిపోయారు. నేను పీవీసీ మెటాల్లో ఉన్నా, వేరే వేరే చోట్లకి వెళ్ళి కాల్చుకున్నా, తిరిగి మళ్ళీ ఇక్కడే సంపాదించుకున్నా. ఈ యొక్క పీవీసీ దీంట్లో వచ్చిన తర్వాత సార్ నా పీవీసీ మెటాల్ ని అరేంజ్ చేసి మా బాబుకి ల్యాప్టాప్ కూడా కొన్నాను సార్. సో 50,000 పెట్టి దాంట్లో 20,000 పీవీసీ మెటాల్ సేల్ చేసి పెట్టాను సార్. సో చాలా హ్యాపీగా ఉంది సార్. ముందు ఇంకా వేరే వాళ్ళ దాంట్లో పోగొట్టుకున్నా, దీంట్లో సంపాదించుకుంటా. కానీ నాకు కోరిక ఏంటంటే సార్, మనం అందరం కలిసి ఏదైనా అవకాశం దొరికితే, మీరు ఎక్కడ కువైట్ లో ఉన్నారు సార్, మీరు అక్కడ ఉండి మాకు ఫిజికల్ మీటింగ్ ఒకటి, మెయిన్ మీటింగ్ ఒకటి, మన మాధవ్ సార్, రమేష్ సార్ కావచ్చు, ఒకటి డెఫినెట్ గా పెట్టియండి సార్. సో ఎందుకంటే ఈ రిచ్ భారత్ మార్నింగ్ చేసే సార్ వాళ్ళని మేము సన్మానం చేసుకోవాలని మనసు ఎంతో ఆరాటపడుతుంది సార్. వాళ్ళని కలిసి వాళ్ళకి మేము ఏదో ఇచ్చుకోవాలని మా ఒక నా ఆలోచన సార్. డెఫినెట్ గా ఇది ఒక వేదిక మాకు మీ ద్వారాగా వాళ్ళందరికీ చెప్తున్నాను సార్, ఇది పెట్టాలి. మేడం గారికి అందరికీ మేము వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ నా నుంచి, మా టీం నుంచి ప్రత్యేకించి చెప్తున్నాను సార్. తెనాలి టీం నుంచి ఆర్బీ అందించాడని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి సార్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే సార్. ఆల్ మై ఫ్యామిలీ. రమావత్ బురియా. ఆర్బీ అంటే రేఖా బురియా, మా మిస్సెస్ పేరు పెట్టుకొని మాట్లాడుతుంటే ఎక్కడ బిజినెస్. థ్యాంక్ యూ సార్, నమస్తే. అందరికి తెలుసు సార్, దర్శన్ సార్ కి అందరికి తెలుసు సార్. నేను వెల్కమ్ శివకుమార్ సార్. శివకుమార్ సార్ తో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. వెల్కమ్ సార్ శివకుమార్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. ఈ సభకు అందరికి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. మంచి శుభ సూచనతో దర్శన్ గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఇంకో దర్శన్ గారు చెప్పిన జాగ్రత్త ప్రతి ఒక్కరు పాటించాలి. ఇంకోటి ఏంటంటే వేరే ఏమైనా క్రిప్టో కరెన్సీ ప్లాన్లు కానీ ఇంకో వేరే ప్లాన్ కానీ ఈ ట్రస్ట్ వ్యాలెట్ మాత్రం, పీవీసీ ఉన్న ట్రస్ట్ వ్యాలెట్ మాత్రం అటాచ్ చేయకండి. అదొక మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అడ్రస్కి ఆ అడ్రస్కి అటాచ్ చేశారనుకో, ఇంకో మొన్న వచ్చిన ప్లాన్కి వేరే ఏదైనా ప్లాన్కి మీరు పీవీసీ మెటా ఉన్న ట్రస్ట్ వ్యాలెట్ మాత్రం అటాచ్ చేయకండి. దీన్ని పర్సనల్గా పెట్టుకోండి. ఏదైనా వేరే ఉంటే మాత్రం వేరే ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజులో దీని పీవీసీ మెటాకి అటాచ్ చేస్తే మనం ఉన్నాయి మాయమైపోతాయి. అది కూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే దర్శన కొన్ని ఐడియాస్ చెప్పారు, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అది నోట్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. భవిష్యత్తులో మంచిగా జరగబోతుంది, మంచి జరుగుతుంది. ఇంకోటి, ఇక్కడ సీడ్ ఫండింగ్ స్ట్రైకింగ్ ఎలా చేస్తారో ఫార్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫార్మింగ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఏంటంటే జర్నీ మన పీవీసీ బిజినెస్ లో కానీ ఎల్లో మనం చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక ఫైనాన్షియల్ స్ట్రెంత్. ఒకరు ఏసీకి వాయిస్ రావట్లేదు సార్. శివకుమార్ సార్ వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే వాయిస్ నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్. శివకుమార్ సార్ కొద్దిగా ఇప్పుడు వినపడుతుందా సార్? ఇప్పుడు క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు వినపడుతుందా? అవును సార్, క్లియర్. అదే అయితే ఇక్కడ మనము పీవీసీ మెటా అనే జర్నీ చేస్తున్నాం. ఒక ట్రైన్ లోను కానీ ఏదో జర్నీ చేస్తున్నాం, ఎందులోనో కానీ ఈ జర్నీ చేసే మన గోల్ అంటే అందరూ కంపల్సరీ ఒక కోటీశ్వర్లు కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఎదగడానికి మనం ముందుకెళ్తున్నాం. ఇది ఒక మంచి భవిష్యత్తు, మంచి శుభసూచకం అనుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అంటే ఫార్మింగ్ స్ట్రెంగ్త్ యూఎస్డిటీని పెంచుకోవడానికి మంచి, ఇది ఇప్పటికైనా మించిపోయింది. లేట్ అయినా సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు. కంపల్సరీ టోకన్ ఫార్మింగ్ కి, సీడ్ ఫండింగ్ స్ట్రైకింగ్ కి బ్యాలెన్సింగ్ చేసుకోండి. ఇప్పుడు దర్శన్ గారు కనెక్టెడ్ వ్యాలెట్ చేస్తే ఏదో అమ్ముతాం చేస్తాం. ఇక్కడ యూఎస్డిటీని కూడా పెంచుకోవడానికి మంచి అవకాశం ఇది. పెంచుకోండి. రేపటి దినాన ఏమవుతుందంటే ఆ యూఎస్డిటీ కూడా
మనకు బయటికి క్యాల్కులేషన్ అంటే ఇది ఎక్కువ తక్కువైనా కూడా ఇక్కడ మనకు బ్యాలెన్సింగ్ చేస్తుంది యూఎస్డిటీ అనేది. అది మాత్రం చాలా గ్రహించండి. ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిందే, 1000 పైనే చేయాల్సిందే. చేసుకుంటే వాళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఏందనేది దాని వాల్యూ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు, మనకు రిలీజ్ అవుతుంది అనే మైనస్ పాయింట్ని తీసేయండి. మనం పాజిటివ్గా పీవీసీ మేట పాజిటివ్గా తీసుకెళ్తుంది, పాజిటివ్గా మనల్ని గెలిపిస్తుంది. వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి చేసుకోవడం మంచిది అని నా ఆలోచన. ఇంకోటి, సార్ట్ అవుట్ అయిపోతున్నారండి. పర్ల్ వైన్లో ఎంతో మంది ఉన్నారు, చాలా లక్షల మంది సార్ట్ అవుట్ అయ్యారు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మనకు వాళ్ళని తీసుకొని ఇప్పుడు అంటే మన ఫ్రెండ్షిప్లో ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ ఆ మంచి అంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర వస్తే డబ్బు వస్తుంది. అంటే మన సూచన మన ఐడియాస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనతో జర్నీ చేయాలి. ఇది ఒక మంచి ప్లాట్ఫారం, ఇది ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ను పెంచుకోవాలంటే ఆ ఐడియాస్తో మనకు ఉంటుంది. అంటే చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్ ఎనర్జీ ఉన్నది అనుకో. ఇప్పుడు మేము దర్శన్ గారు మేము కానీ ఫోన్లలో రోజు మాట్లాడుకుంటున్నాము, సార్ ఈ విధంగా వేస్తాం, ఈ విధంగా పోతాం, ఈ విధంగా. అదే ఎనర్జీ అంటే పాజిటివ్గా మాట్లాడతాం. ఎప్పుడైనా లక్షల పైనే మాట్లాడతాం. ఆ మాట్లాడడం వల్లనే కదా మనకు వస్తుంది. ఇప్పుడు పిల్లల అరే మాట్లాడ పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కోటీశ్వర్లు అవుతారండి, ప్రతి ఒక్కరు అవుతారు. పీవీసీ మేట అనేది రేపు ఇప్పుడే అనుకున్నాం, ఒక 10 ఏళ్ల తర్వాత పీవీసీ మేట ఏ విధంగా రేటు ఉండబోతుందో చెప్పలేము, ఊహించలేని పరిస్థితి ఉంటుంది. మన పీవీసీ మేట 13 నుంచి కింది ఇప్పుడు మళ్ళా మీదికి ఎందుకు తీసుకురాలేదని మన క్వశ్చన్ చేశారు. కానీ వస్తుంది, వెయిట్ చేయాల్సిందే. $1 అయినా ₹1 100 రేట్లు సార్. ₹1,00,000 ఎంత అవుతుంది? ₹1,00,00,000 అవుతుంది. ఒక్కసారి ఊహించండి. $50 అయినా $50 అయినా చాలు కదా, డబుల్ అయినా చాలు కదా. వెయిటింగ్ అనేది, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ముందు మంచిగా జరుగుతుంది, కానీ అనాలిసిస్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫార్మింగ్ అనేది 200% ఇంపార్టెంట్ అండి. టోకన్ ఫార్మింగ్ వాల్యూ ఇప్పుడు మీకు తెలియదు, స్ట్రైకింగ్ చేస్తున్నారు. టోకన్ ఫార్మింగ్ వాల్యూ ఎందుకు తెలుస్తుంది అంటే రేపు పీవీసీ మేట రేట్ పడిందంటే మన యూఎస్డిటీ కూడా మనకి ఈజీ అవుతుంది. పీవీసీ మేట ఎంతైనా పడింది, కానీ యూఎస్డిటీ ఫార్మింగ్లో ఇంకా మనకు ఎక్కువ వస్తాయి. అప్పుడు ఈజీ అవుతుంది, బిఎన్బి ఛార్జెస్ అనేది ఉండదు, లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అది మాత్రం గ్రహించండి ఇప్పటికైనా. కానీ యూఎస్డిటీ కాపాడుకోండి, ఎక్కడ తగ్గకండి, చూసి ఫార్మింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ 100% సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఇందాక మనము క్యాల్కులేషన్ లో 0.20 ఎవరు ఉండకూడదు, 0.7 అంటే టోటల్ 0.9 లోనే ఉండాలి ప్రతి ఒక్కరు. అంటే దాని అర్థం ఎర్లీ బర్డ్. సో ఆలోచించండి, ఇక్కడ 0.20 అంటే వాట్ ఈస్ ద బిజినెస్, ఏం బిజినెస్? మనము అది చాలా చిన్న బిజినెస్, ఇది మన బిగ్ బిజినెస్ అనమాట. మనకి ఏంటంటే ఇది బిగ్ బిజినెస్. సో ఆ విధంగా ముందుకెళ్ళండి. ఇక మైండ్ సెట్ చేంజ్ చేయండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు మాట్లాడాను మైండ్ సెట్ గురించి. సో అంతా మారిపోండి ఇంకా, ఎందుకంటే ఇక లాభం లేదు. ఇక ఇన్ని రోజులు మనము కొద్దిగా నాతో అవ్వదు, వాళ్ళతో అవ్వదు, లేకపోతే మన చిన్న వాళ్ళు మన వీళ్ళు అనుకుంటా చేరితే సో ఇంకా కూడా మనం ఆడనే ఉంటాం. సో కొద్దిగా మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి, మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అందుకని చెప్పేసి ఎర్లీ బర్డ్ ఏదైతే ఉందో మీరు అందరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో ఓకే, మీతో 1000 కాదనుకోండి, సార్ అన్నట్టుగా 3000 బిజినెస్ ఏమంటున్నాడు, $3000 అని చెప్పి మనకు మంచిదే, చేసుకుంటే చాలా చాలా బెటర్. అంతకంటే సో 100 వంతులు కూడా చాలా మంది చేసుకుంటున్నారు. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ అందరు ఎక్కువ మంది మీకు అలా 1000తో కానప్పుడు అట్లీస్ట్ 1500తో చేసుకోండి. అంటే నువ్వు 500 కింద 500. సో ఆ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఓకే సార్, మంచి విషయం చెప్పారు. ఇక గుట్టిపాటి సార్ మీరు రండి సార్, వెల్కమ్. మీరు ఏదైనా మీరు ఎంటర్ చేశారు, మీకు మాట్లాడిన తర్వాత నేను ఇంకొక విషయం చేసి నేను వెళ్తాను. గుట్టిపాటి మరొకసారి ఎంటర్ చేయండి సార్ మీరు. ఓకే, మరి సో ఎనీవే థ్యాంక్ యూ శివకుమార్ సార్. సో మనకి ఏంటంటే 100% వెల్కమ్ సార్. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా తెనాలి సార్ గారు ఇప్పుడే చెప్పారు ఏంటంటే బయట ఎన్నో చేతులు కాల్చుకొని వచ్చారు, మళ్ళీ పీవీసీ మేట అనేది కాపాడుతుందని అన్నారు. అది అంటే ఒకళ్ళు చూడండి, బయటకు వెళ్ళి ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పంచుకోవడం చాలా గొప్పతనం. అది అంటే లేకుండా తెనాలి గారు మాట్లాడారు మనతో, ఎందుకంటే జెన్యున్ గా మాట్లాడుతున్నారు. అది కావాల్సింది మనకు. మన వాళ్ళకు జెన్యున్ గా మాట్లాడుతున్నారు. 100% మనము ఎన్ని రోజులు
అదే చెప్పుకున్నాం. ఎందుకంటే ఎక్కడికైనా కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. సో కెన్ బ్యాక్ ఎవ్రీవన్, అందరూ కూడా ఖచ్చితంగా మనకు బ్యాక్ అవుతారు. సో నో ప్రాబ్లం సార్. సో ఇందాక మరి ఒక సార్ హ్యాండిల్ చేశారు, మళ్ళీ మీరు హ్యాండిల్ చేయండి సార్, మీకు 1 ఆప్షన్ ఇస్తాం. లేదంటే టైం దగ్గరకు వస్తుంది, నేనే ఒక 5 నిమిషాలు తీసుకొని ఇక మనం వైండ్ అప్ కి వెళ్తుంది. ఓకేనా సిస్టమ్? ఎనీవే మళ్ళీ ఒకసారి వచ్చారు. వెల్కమ్ సార్, కోటేశ్వర్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇందాక వినపట్లేదు, హ్యాండ్ చేసాను. కంటిన్యూ సార్. ఓ అలాగా, ఓకే సార్, ఓకే సార్, ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్, మీ అందరూ మరి అర్థం చేసుకున్నారు కదా ఇప్పటిదాకా ఏం మాట్లాడాం. మన మైండ్ సెట్ అనేది మనమే చేంజెస్ అవ్వాలి. సో ఏ విధంగా మీ యొక్క ఇన్కమ్ కూడా బుక్ చేసుకోవాలని కూడా ఇక్కడ మన వాళ్ళు మన అందరం చెప్పుకుంటున్నాం. మళ్ళీ రేపటి నుంచి ఇంకా కూడా చాలా చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఏది టోకెన్ స్టేకింగ్ తో పాటు ఖచ్చితంగా మీ ఫోకస్ అనేది ఎర్లీ బోర్డ్ ఆఫర్ మీద చేసుకోండి సార్. ఎందుకంటే ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా, ఏమని 0.20 అది మనము ఏమని చెబుదాము, ఏమని బిజినెస్ వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు, ఏమని ఎంతని సంపాదించుకుంటారు నన్ను అడిగితే. సో ఇక్కడ 0.90 వచ్చిందంటే అట్లీస్ట్ మనం చెప్పొచ్చు $1 కంటే 10 సెంట్ తక్కువ, రైట్? సో అది చిన్నగా, ఇది కూడా చాలా చాలా అది చిన్నది. సో డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరూ మీరు టోకెన్ స్టేకింగ్ చేసుకోండి, కాదనట్లేము. ఎందుకంటే ఇప్పుడు 25,000 పెట్టింది. సో లాట్ ఆఫ్ మనము ఒక్కరే మల్టిపుల్ గా చేసుకోవడం జరుగుతుంది. ఎనివే అలా మీరు కంటిన్యూ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ప్రతి ఒక్కరు ఇక నుండి స్టేకింగ్ లో నీకు మనకు ఎంత వస్తుందో అలాగే ఫార్మింగ్ లో కూడా మరి అంతకంటే ఇంకెక్కువ వచ్చేలా చూసుకోండి సార్. సో ఇక మరి ఇంకా ఎనీ లీడర్స్ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మరి 1 or 2 minutes తీసుకోవచ్చు, ఇంకా తీసుకోరాదు. సో ఎనీవే, సో ఈ రోజు మనం అందరం మాట్లాడలేకపోయాం, చూసారా, అందరము షేర్ చేసుకోలేకపోయాం. సో రేపు మళ్ళీ మనము 9:40 అందరూ ఎక్కువ మంది మీరు 9:40కి రావడానికి ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చు, ఎంత ప్లాన్ అయినా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎనఫ్ 1.5 hour మన మీటింగ్ ఏదైతే ఉందో, సో మనకు ఇది సరిపోతుంది. స్టార్టింగ్ నుంచి మీరు అందరూ కంటిన్యూ ఒకేసారి వచ్చినట్టయితే మన అందరికి మంచి ఇది అవుతుంది సార్. ఎందుకంటే చాలా మంది మనకి ఇక్కడ 100 అబోవ్ వచ్చేసి మనకు 90 నుంచి వెళ్ళి 100 వరకు కరెక్ట్ టైంలో వస్తున్నారు. మిగతా ఏదైతే 50, 60, 70 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా లేట్ వస్తున్నారు. మేబీ మీకు కూడా పర్సనల్ ఇష్యూ ఉండొచ్చు, మేబీ డ్యూటీకి వెళ్ళి వచ్చే వాళ్ళు కావచ్చు, అటు ఇంకా ఉండొచ్చు. కానీ మీరు తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి సార్. సో తొందరగా వస్తే సో ఇదంతా ఏదైతే మనకు ప్లాన్ ఏదైతే ఉందో, ఏ విధంగా మనము ఎర్న్ చేయగలము అనే విషయాలే ఇక్కడ చర్చించబడతాయి. చూసారు కదా, ఈ రోజు కానీ రేపు మనము ఇక ఈ 1 week నుంచి వెళ్ళి ఏ ఒక్క మాట కూడా ఇక్కడ పొల్లు పోకుండా వస్తుంది సార్. ఏ లీడర్ నుంచి వెళ్ళి ఏ వాయిస్ వస్తుందో, ఎలా ఉంటుందో. సో అలాగే మనం మొన్న ఒక నైట్ 1/2 hour ఎక్కువ తీసుకున్నాం, ఫైటింగ్ జరిగింది. సో ఆ ఫైట్ అనేది ఎక్కడ దాకా వెళ్ళింది సార్, డానియల్ డీజే సార్ దగ్గరికి వెళ్ళింది. సో వెంటనే తెల్లని మొత్తం మార్చేసాను. ఓకేనా సార్? సో ఎనీవే అందరికి ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో అందరికి థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి మాట్లాడిన వాళ్ళకి అండ్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు సార్. మీ టీం తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్. అందరూ మనస్ఫూర్తిగా జై పీయూష్ మిఠా అని చెప్పేసి లెఫ్ట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిఠా. జై పీయూష్ మిఠా. పీయూష్ మిఠా నారాయణ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీయూష్ మిఠా నారాయణ. థ్యాంక్ యూ. జై పీయూష్ మిఠా. పీయూష్ మిఠా ఇస్ నెవర్ అండ్ థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మిఠా. థ్యాంక్ యూ సార్. పీవీసీ మిఠా నెవర్ అండ్ జై పీయూష్ మిఠా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవరీబడీ. జై పీయూష్ మిఠా. జై పీవీసీ మిఠా. థ్యాంక్ యూ ఆల్. యూ.